శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. 2 న్యూయర్స్ టెస్ట్ మ్యాచ్ల గురించి మాట్లాడబోతున్నాం కానీ యాక్చువల్గా జరిగింది 3 న్యూయర్స్ టెస్ట్ మ్యాచెస్. 2 ఇప్పటివరకు కంప్లీట్ అయిన టెస్ట్ మ్యాచ్లు అయితే 2 అప్సెట్లే అయినాయి. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఎప్పటిలానే రాజు ఉన్నాడు. బంగ్లాదేశ్ పెద్ద గెలవడం న్యూజిలాండ్ పైన పెద్ద అప్సెట్ అంటావా? ఇండియా సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఓడిపోవడం పెద్ద అప్సెట్ అంటావా రాజు? ఆటోమేటిక్‌గా సింపుల్ ఆన్సర్ అయితే న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పైన గెలవడమే బిగ్గెస్ట్ అప్సెట్. మరి 2021 స్టార్టింగ్‌లో ఇండియా ఎలా అయితే అప్పుడు ఆస్ట్రేలియా పైన బ్రిస్బేన్‌తో ఆ టెస్ట్ మ్యాచ్ ఆ ఫోర్ట్రెస్ గ్యాబాని ఎలా అయితే బ్రీచ్ చేశారో మనోళ్ళు, సేమ్ న్యూజిలాండ్ వాళ్ళు న్యూజిలాండ్‌లో వాళ్ళ హోమ్ కండిషన్స్‌లో ఎంత డామినేట్ చేస్తారని ఆల్రెడీ చాలా సార్లు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ప్రూవ్ చేస్తూ వచ్చారు. దట్స్ ద రీజన్ వై దే హ్యావ్ బీన్ ఇన్ ద డబ్ల్యూటీసీ ఫైనల్స్. అండ్ అదే కాకుండా మనం లాస్ట్ టైం న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు కూడా మనల్ని ఎంత చిత్తుగా కొట్టారో మనకి తెలిసిన సంగతే. అట్లాంటిది బంగ్లాదేశ్ ఈ మధ్యన రీసెంట్‌గా వాళ్ళ హోమ్ కండిషన్స్‌లోనే వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అయ్యారు. అంటే టెస్ట్ మ్యాచెస్‌లో పాకిస్తాన్‌తో స్ట్రగుల్ అయ్యారు. అండ్ వాళ్ళ మెయిన్ వాళ్ళ బెస్ట్ ప్లేయర్ ప్రాబబ్లీ దేర్ బెస్ట్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్ షకీబ్ అల్ హసన్ కూడా స్క్వాడ్‌లో లేడు. సో, కొంచెం రిలేటివ్‌లీ యంగ్ అండ్ అలాగే ముష్ఫికర్ రహీం పైన చాలా ప్రెషర్ ఉంది. తను గత కొన్ని సంవత్సరాలుగా కొంచెం కన్సిస్టెన్సీ మిస్ అయింది. తన గేమ్ ప్లాన్ అది కొంచెం అంతకుముందు కొంచెం ప్రొయాక్టివ్‌గా ఆడేవాడు. ఇప్పుడు అలా లేదు అని చాలా రకమైన సీనియర్స్ పైన కొన్ని విమర్శలున్నాయి. అండ్ వాళ్ళ పేస్ బౌలింగ్ కూడా హైలీ ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్ డిపార్ట్‌మెంట్. సో, ఈ టీమ్ తోటి న్యూజిలాండ్ పైన ఓకే. మేబీ కొంతమంది కీ ప్లేయర్స్ న్యూజిలాండ్‌లో కూడా మిస్ అయ్యి ఉండొచ్చు. బెస్ట్ కేన్ విలియమ్సన్ లేకపోవడం ఒక చిన్న కారణం అయ్యుండొచ్చు. బట్ స్టిల్ హోమ్ కండిషన్స్‌లో న్యూజిలాండ్‌ని కొట్టడం అనేది మరి నాకు తెలిసి ప్రాబబ్లీ ఈ సంవత్సరం జరిగే టెస్ట్ మ్యాచెస్‌లో మరి దాన్ని మించిన అప్సెట్ ఏమైనా వస్తదా అంటే మరి నాకైతే ఇప్పటికి ప్రస్తుతానికి డౌటే. చూద్దాం మరి. ఈ కొత్త సంవత్సరం అప్సెట్లకి నాంది అని మనకు అర్థమవుతోంది. సో జరిగిన ఫస్ట్ 2 మ్యాచ్లు చూసుకుంటే. కానీ నన్ను అడిగితే ఆనెస్ట్‌గా న్యూజిలాండ్ వాళ్ళు పడుకున్నారు అనిపించింది. వాళ్ళు అంటే బంగ్లాదేశ్ వాళ్ళకి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి కరెక్టే. బట్ న్యూజిలాండ్ వాళ్ళు మరీ అంత నీకు ఆ పిచ్ పైన బంగ్లాదేశ్ వాళ్ళు 458 రన్స్ కొట్టారు. వీళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు థర్డ్ ఇన్నింగ్స్‌లో 133 ఫర్ 2 నుంచి 169 ఆల్ ఔట్ అవ్వడం ఏందసలు? సో, అదసలు ఇన్‌ఎక్స్‌క్యూజబుల్. వాళ్ళు న్యూజిలాండ్‌లా గాదు. వాళ్ళు బంగ్లాదేశ్ మామూలుగా ఎట్లయితే టీమ్స్ చేతిలో కొలాప్స్ అయితదో, మనం పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ చూసాం. అసలు ఆ మ్యాచ్ అసలు డ్రా గాకుండా వేరే రిజల్టే లేకుండే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ సీరీస్‌లో. ఇంకా ఒక్క సెషన్‌లో వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్‌ని ఔట్ చేసి ఇన్నింగ్స్ విక్టరీ కొట్టేస్తారు. సో, అట్లాంటి లెవెల్ ఆఫ్ కొలాప్స్ అసలు న్యూజిలాండ్ వాళ్ళు అవ్వడం హోమ్‌లో, అది కూడా బంగ్లాదేశ్ లాంటి ఇట్ ఈస్ ఫెయిర్ టు సే షకీబ్ లేకుండా అదొక ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ నీకు ఆ కండిషన్స్‌లో వాళ్ళ బౌలింగ్ అటాక్ నీకు 20 వికెట్స్ తీయడమే పెద్ద విషయం. మ్యాచ్ గెలవడం అనేది ఫుల్ క్రెడిట్ గోస్ టు దెమ్ బౌలర్స్‌కి. అవును రాహుల్. అండ్ అందులోకి న్యూజిలాండ్ బౌలర్‌లో ఇబాదత్ హుసేన్ అద్భుతంగా వేశాడు. బట్ ఐ థింక్ వాళ్ళ బ్యాట్స్‌మెన్ కూడా ఇక్కడ అప్రిషియేట్ చేయాలి మనం. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా సబ్ కాంటినెంట్ కండిషన్స్‌లో బ్యాట్స్‌మెన్‌కి ఎప్పుడు కూడా కొంచెం లో హ్యాండ్స్‌తో ఆడతారు. అండ్ వాళ్ళ స్వింగ్ అండ్ సీమ్ ఎక్కువ బంగ్లాదేశ్‌లో ఆడరు. బంగ్లాదేశ్‌లో టెస్ట్ మ్యాచ్‌లు సాధారణంగా జరుగుతున్నాయంటే నీకు దాదాపుగా 90 ఓవర్స్‌లో ఒక 60, 65 ఓవర్స్ వరకు స్పిన్నర్సే వేస్తారు. సో, హై క్వాలిటీ పేస్ బౌలింగ్, హై క్వాలిటీ స్వింగ్ అండ్ సీమ్ ఆడడం వాళ్ళకి తక్కువే. వాళ్ళకు ఉన్న అవకాశాల్లో. అండ్ అలాగే వాళ్ళ ట్రాక్స్ కూడా చాలా స్లో అండ్ లోగా ఉంటాయి. బంగ్లాదేశ్‌లో ఎప్పుడు చూసుకున్నా నీకు హై పేస్ ట్రాక్స్ అనేవి లేకపోవడం వల్ల మేము ఓవర్సీస్‌లో గెలవలేకపోతున్నామని ఎప్పటినుంచో వస్తున్న విమర్శ ఇప్పటికి రీసెంట్‌గా పాకిస్తాన్‌తో సిరీస్‌లో జరిగినప్పుడు కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ లెజెండరీ కామెంటేటర్స్ అయిన అతర్ అలీ ఖాన్ గూడా అదే జెప్పాడు. మాకు హోమ్ కండిషన్స్‌లో ఇలాంటి పేసీ పిచెస్ అవి ప్రిపేర్ చేయరు. అందుకే మా పేస్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్కువ ఇన్‌కన్సిస్టెన్సీ చూస్తా ఉంటారు. అది ఇది అని చెప్పుకుంటూ వచ్చాడు. బట్ అందులోకి షకీబ్ అల్ హసన్ లేకుండా కొట్టడం అనేది ఇంకా ఒక అంటే ఆ విక్టరీ ఇంకా స్పెషల్ అవ్వడానికి కారణం అదే. ఎందుకంటే జనరల్‌గా షకీబ్ అల్ హసన్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇఫ్ అట్లాంటి ప్లేయర్‌కి గనక ఒక అద్భుతమైన మ్యాచ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విధాలుగా తను ఈవెన్ 2019 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ టీమ్ అంతా ఒకలా ఆడింది. కానీ షకీబ్ అల్ హసన్ ఒకలా ఆడాడు. అది తన పెర్ఫార్మన్స్ వల్ల వాళ్ళ టీమ్ గూడా
ఆహ్, ఎంత కంపీట్ చేయగలిగిందో చూసాం మనం. సో, అలాంటి ప్లేయర్ లేకుండా వీళ్ళు ఇంత స్పెషల్‌గా ఆడడం అనేది నిజంగా ఐ థింక్ ఇట్స్ ఫీస్ట్ ఫర్ బంగ్లాదేశ్ ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి. ఇంకా ఆ పర్టిక్యులర్ టెస్ట్ మ్యాచ్‌లో మరి ట్రెంట్ బోల్ట్ అండ్ టిమ్ సౌదీ అండ్ నీల్ వాగ్నర్. సో, వీళ్ళు ముగ్గురు దాదాపుగా న్యూజిలాండ్ టెస్ట్ క్రికెట్‌లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా ఎస్పెషల్లీ న్యూజిలాండ్ కండిషన్స్‌లో ఇంకా రెగ్యులర్ బౌలర్స్. వాళ్ళేమి ఇప్పుడు న్యూజిలాండ్‌లో కూడా వాళ్ళు అటాక్‌లో ఏమి చేంజెస్ కూడా జరగలేదు. సో, అట్లాంటి రెగ్యులర్ బౌలర్స్ పైన వాళ్ళు అంత న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ అంత పేషెంట్‌గా ఆడి, అంత ఓపికగా వాళ్ళు పార్ట్నర్‌షిప్స్ బిల్డ్ చేసుకొని, ఆ మిడిల్ ఆర్డర్‌లో కీలకమైన పార్ట్నర్‌షిప్స్ బిల్డ్ చేసి, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో లీడ్ కొట్టడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం అది మాత్రం. నిజమే రాజు. అంటే న్యూజిలాండ్ ట్రాక్స్ గురించి అందరూ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత ఫ్లాట్ అయిపోతది డే 2, డే 3 అని అంటారు గానీ, బట్ 176 ఓవర్స్ ఆడడము ఏ పిచ్ మీదైనా, ఎంత ఫ్లాట్ పిచ్ మీదైనా గానీ పెద్ద అచీవ్‌మెంట్. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌కి నార్మల్‌గా ఆ డిసిప్లిన్ ఉండదు, ఆ పేషెన్స్ ఉండదు అని అందరూ తీసి పడేస్తూ ఉంటారు. సో, యంగ్ బ్యాట్స్‌మెన్ నీకు 'షరీఫుల్ జాయ్' ఇట్లాంటి బ్యాట్స్‌మెన్ గూడా నీకెవరైతే ఫేమస్ గాదో నీకు ఓకే. ఇప్పుడు 'తమీమ్ ఇక్బాల్' ఫేమస్సు. ఇప్పుడు 'ముష్ఫికుర్ రహీమ్' వీళ్ళందరి గురించి మనం వింటాం గానీ, ఇట్లాంటి లెస్సర్ నోన్ ప్లేయర్స్ గూడా వాళ్ళు మంచిగా నీకు 100 బాల్స్ పైనే ఆడి, హాఫ్ సెంచరీలు కొట్టి, 458 కొట్టిన తర్వాత నీకు ఒక టీము ఎంత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ అయిన టీమ్ అయినా గానీ, నీకు ఎంత కాదన్నా నీకు గ్రౌండ్ మీద 180 ఓవర్స్ బౌలింగేస్తే జస్ట్ ఇమాజిన్ నువ్వు 2 రోజులు ఆల్‌మోస్ట్ ఫీల్డ్ మీదనే ఉన్నావు. సో, అంత అలసిపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇన్నింగ్స్‌లో కొలాప్స్ అవ్వడానికి ఆఫ్‌కోర్స్ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆల్ క్రెడిట్ టు బ్యాట్స్‌మెన్ ఫర్ ప్లేయింగ్ ఫర్ ప్లేయింగ్ సో లాంగ్ అండ్ ఇక బౌలర్స్ ఆఫ్‌కోర్స్. నన్నడిగితే ఈ ఇబాదత్ హుసేన్ కంటే నాకు తస్కిన్ అహ్మద్ బాగా ఇంప్రెసివ్‌గా అనిపిస్తున్నాడు. తను బాగా కన్సిస్టెంట్‌గా 140+ మెయింటైన్ చేస్తున్నాడు స్పీడ్. సో, ఒక బంగ్లాదేశ్ ఫాన్స్ నాకు తెలిసి ఇప్పుడు ముస్తఫిజుర్‌ని అందరూ నెక్స్ట్ పేస్ సెన్సేషన్ అనుకున్నారు. బట్ ఐ థింక్ సైలెంట్‌గా తస్కిన్ అహ్మద్ విల్ బి ఎ టాప్ బౌలర్ ఇన్ కమింగ్ డేస్ అని అనిపిస్తుంది నాకు. అవును. 'టస్కిన్ అహ్మద్' తను నాకు తెలిసి తను ఫస్ట్ ఫ్యూ సీరీస్‌లో ఇండియాతోనే ఆడినట్టున్నాడు. హోమ్ కండిషన్స్‌లో. సో, 'టస్కిన్ అహ్మద్' డెబ్యూ చేసినప్పటి నుంచి అతనికున్న ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే హై పేస్ వేయగలడు. సో, ఆ హై పేస్ వేయడంలో తనకున్న హైట్‌తో పాటు బాల్‌ని స్కిడ్ చేసే ఎబిలిటీ కూడా ఉందనమాట. సో, నేచురల్‌గా ఈ స్వింగింగ్ అండ్ సీమింగ్ కండిషన్స్‌లో నీకు హైట్ అండ్ బాల్‌ని స్కిడ్ చేయగలిగిన ఎబిలిటీ ఉందంటే అండ్ దట్ టూ నువ్వు కన్సిస్టెంట్‌గా ఒకే లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తూ బ్యాట్స్‌మెన్ పైన ప్రెషర్ బిల్డ్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయో నువ్వు చెప్పినట్టుగా తను మేబీ తన ఫిగర్స్ అవి రిఫ్లెక్ట్ చేయి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ తను ఇబాదత్ హుసేన్‌తో పార్ట్నర్‌షిప్ బౌలింగ్ అనేది తన తన వైపు నుండి కూడా తను 100% ఇచ్చాడు కాబట్టే రెండో పక్క ప్రెషర్ బిల్డ్ అయింది. ఎందుకంటే జనరల్‌గా హోమ్ కండిషన్స్‌లో ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ బోత్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఎప్పటికప్పుడు డామినేట్ చేయాలని ట్రై చేస్తది. సో, డామినేట్ చేసే ప్రాసెస్‌లో వాళ్ళేం చేస్తారంటే కనీసం మినిమమ్ ప్రతి 3 ఓవర్స్‌కి ఒక 2, 3 బౌండరీలు ఉండేటట్టు చూసుకుంటారనమాట. అంటే దేర్ ఈస్ బౌండ్ టు బి 1 హాఫ్ వాలీ ఆర్ 1 బాల్ దట్ దే కెన్ టార్గెట్ అనే రకంగా వాళ్ళు టార్గెట్ సెట్ చేసుకొని బౌలర్ పైన బౌలింగ్ పైన బౌలర్స్ పైన డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ దాన్ని అడ్డుకట్ట వేసి వాళ్ళు రన్స్ డ్రై అవుట్ చేయడం అండ్ అలాగే కన్సిస్టెంట్‌గా ఒకే లైన్ అండ్ లెంత్ వేయడం అనేది రియల్లీ ఎక్సెప్షనల్ బంగ్లాదేశ్ బౌలింగ్‌లో మాత్రం. అదే కదా! నీకెప్పుడైనా బంగ్లాదేశ్ టీము స్పిన్‌తో హోమ్‌లో గెలుస్తారని మనం విన్నాం గానీ, పేస్‌తో ఫారిన్ కండిషన్స్‌లో అది గూడా ఒక ఇనెక్స్‌పీరియన్స్‌డ్ బౌలర్. ఇప్పుడు ఒక మషరఫీ ముర్తజా 10 ఏళ్ళు క్రికెట్ ఆడుతూ ఎక్స్‌పీరియన్స్‌తో అవతల టీమ్‌ని ఔట్ జేసి గెలవడం ఒక తీరు. ఒక యంగ్ బౌలర్ అసలు. తను ఈ మ్యాచ్ కంటే ముందు తన బౌలింగ్ యావరేజ్ 70స్‌లో ఉందనుకుంటా. సో, అట్లాంటి బౌలర్ నీకు 6 వికెట్స్ తీసి మ్యాచ్ గెలిపియడము. అండ్ నేను బంగ్లాదేశ్ ఫాన్స్‌తో ఒకటి క్రికెట్ మ్యాచ్ చూడడం జరిగిందనమాట. బంగ్లాదేశ్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ టీ20 ఫ్లోరిడాలో చూసాను. సో, ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ ఫాన్స్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారంటే, నేను మా ఫ్రెండ్ అనుకున్నాం. అరే! వీళ్ళు ఇంత ఎగురుతున్నారేంటి అనుకోండి. సర్లే ఎంత కాదన్నా వీళ్ళు అంత ఫ్రీక్వెంట్‌గా గెలవరు కదా! ఎస్పెషల్లీ కొంచెం మేజర్ ఓల్డర్ క్రికెట్ నేషన్స్ పైన. సో, ఓకే. ఎంజాయ్ చేసుకోనీలే అనుకున్నాం. బట్ ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఛాంపియన్‌ని ఓడగొట్టడం వాళ్ళ హోమ్‌లో. సో, అంతకంటే పెద్ద అచీవ్‌మెంట్ కరెంట్ వరల్డ్ క్రికెట్‌లో అయితే ఏమీ లేదు. ఛాంపియన్‌ని వాళ్ళ ఇంట్లో ఓడగొట్టాం. సో, ఆల్ కంగ్రాట్స్ టు బంగ్లాదేశ్ ఫాన్స్.
కానీ ఇక్కడ జరుగుతున్న ఒక ఒక పరిణామం ఏందంటే, ఈ బంగ్లాదేశ్ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇండియా వాళ్ళు న్యూజిలాండ్ పోయారు. 2 టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోయి వచ్చారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడారు. అది కూడా ఓడిపోయారు. ఈ మీరికేదో మీరు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1కి ఎళ్ళగలుగుతున్నారు ఇండియా వాళ్ళు కానీ, న్యూజిలాండ్ మాత్రం కొట్టలేకపోతున్నాం. ఆ న్యూజిలాండ్‌నే మేము వాళ్ళ ఇంట్లో కొట్టాము. సో, ఇప్పుడు మేమేగా ఇండియా కంటే బెటర్ టీమ్ అనుకుంటున్నారు. సో, దాని గురించి ఏమంటావు రాజు? ఏ రాహుల్, ఇవన్నీ గూడా ఏదో సోషల్ మీడియాలో సరదాగా జరిగే ట్రోల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ గూడా. దీనిపైన మనం అంత సీరియస్‌గా డిస్కస్ చేయాల్సిన అవసరాలు ఏం లేదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్‌లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా ఇండియా అంత కన్సిస్టెంట్‌గా ఎస్పెషల్లీ ఓవర్‌సీస్ కండిషన్స్‌లో ఇండియా ఆడినంత కన్సిస్టెంట్‌గా ఏ టీము లేదు. అది స్టాట్స్ చూసుకున్నా చెప్తది. మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తది మనకి. సో, దాని గురించి పెద్ద డిస్కషన్ చేయనక్కర్లేదు గానీ, బట్ స్టిల్ బట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఏమైతదా అనేది ఐయామ్ వెరీ ఇంట్రెస్టెడ్. సెకండ్ టెస్ట్ మ్యాచ్ నేను పొద్దున్నే ఇందాక చూసాను. న్యూజిలాండ్ క్రికెట్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అనుకుంట ఒక రీల్ ఏదో పెట్టారు. సో, ఇంక మన అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే పచ్చగడ్డి నీకు పిచ్ కనబడట్లేదు ఎక్కడుందో. డైరెక్ట్‌గా మొత్తం గ్రీన్ గ్రాస్ అనమాట. కానీ ఇట్ కెన్ బి వెరీ డిసీవింగ్. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ఇట్లాంటి ట్రాక్స్ చూసాము. అంటే ఫుల్ గ్రీన్ ట్రాక్ ఇంకేముంది ఒక 2 రోజుల్లో ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోద్దని అనుకుంటాం. కానీ అట్లాంటిదే ఎస్పెషల్లీ న్యూజిలాండ్‌లో మనం అస్సలు నమ్మలేము. ఇంకా ఇంగ్లాండ్‌లో అన్నా కొంచెం ఫుల్ గ్రీన్‌గా ఉంటే ట్రాక్ ఖచ్చితంగా ఇది పే పేసర్ ఫాస్ట్ బౌలర్స్‌కి ఒక పారడైజ్ లాంటిది. మ్యాచ్ ఒక 2, 3 రోజుల్లో అయిపోద్దని చెప్పుకునేవాళ్ళం గానీ, న్యూజిలాండ్‌లో ఇంకా నమ్మలేం. ఎందుకంటే న్యూజిలాండ్‌లో స్టిల్ చాలా మట్టుకు ట్రాక్స్, ఎందుకంటే మనం వాళ్ళు రీసెంట్‌గా వాళ్ళ 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు కంట్రీలో ఉన్న పిచెస్ అన్నిటికి ఎట్లా అయితే వాళ్ళు చేంజెస్ చేసుకొని అన్ని ఫ్లాట్ ట్రాక్స్‌లో తయారు చేసుకున్నారు కాబట్టి, ఇంకా స్టిల్ నమ్మలేం. బట్ డెఫినెట్‌లీ ఎక్స్‌పెక్టింగ్ ఎ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఫ్రమ్ న్యూజిలాండ్. యాహ్! వాళ్ళు బాగా హర్ట్ అయి ఉంటారు. ఎంత కేన్ విలియమ్సన్ లేకపోయినా చాలా స్ట్రాంగ్ టీమ్. కైల్ జేమిసన్ నీకు లాస్ట్ 2 ఇయర్స్‌లో మామూలుగా బౌలింగ్ ఎయట్లే. అట్లాంటిది అసలు ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అయితే 35 ఓవర్లేసి ఒకే ఒక వికెట్ తీసాడు. సో, తను తన గురించి ఇండియన్ ఫ్యాన్స్‌కి చాలా బాగా తెలుసు. సో, బంగ్లాదేశ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగుండాలి. అంటే వాళ్ళెంత సెలబ్రేట్ చేసుకున్నా, ఇది చేసుకున్నా అండ్ వాళ్ళకి కూడా తెలుసనుకుంటా ఆ విషయం. మనం గమనిస్తే బంగ్లాదేశ్ టీమ్ అంత ఎక్కువ సెలబ్రేట్ చేసుకోలే. అది చాలా మంచి సైన్ నాకు తెలిసి వాళ్ళు వాళ్ళు ఇంకా ప్రోగ్రెస్ అయితున్నారు కొద్దిగా. వాళ్ళిప్పుడు ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచేసాం పనయిపోయింది అన్నట్టు లేరు. సో, దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. సో, నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే బావుండు. అవును రాహుల్. ఈవెన్ మన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇబాదత్ హుసేన్ కూడా అదే చెప్పాడు. మేము ఈ న్యూజిలాండ్‌కి గత 11 సంవత్సరాలుగా వస్తున్నాం గానీ, ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ ఏ ఫార్మాట్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు గత 11 సంవత్సరాలుగా. సో, ఈసారొచ్చినప్పుడు మేము ఒక గోల్ సెట్ చేసుకున్నాం. ఆహ్, ఈ వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టీమ్ న్యూజిలాండ్. సో, ఈ టీమ్‌ని గనక మనం బీట్ చేయగలిగితే మన కంట్రీలో చాలా మందిని మనం ఇన్‌స్పైర్ చేసిన వాళ్ళం అవుతామని వాళ్ళ టీమ్ కొంచెం ఒక గోల్ సెట్ చేసుకున్నారని చెప్పాడు. తను ఆ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ తీసుకున్నప్పుడు ఈ మాటలు చెప్పాడనమాట. సో, ఆటోమేటిక్‌గా గోల్ సెట్ చేసుకుంటారు చాలా టీమ్స్. ఒక ఓవర్‌సీస్ టూర్‌కెళ్ళే ముందు కొంచెం ప్లేయర్స్‌ని మోటివేట్ చేయడానికి, ప్లేయర్స్‌ని ఇన్‌స్పైర్ చేయడానికి కొన్ని స్టాట్స్ గాని, కొన్ని ఫ్యాక్ట్స్ గాని యూజ్ చేసి, ఇదిగో మనం ఈ ఈ ఈ కండిషన్స్‌లో ఎప్పుడు గెలవలేదు. లేదు ఈ గ్రౌండ్‌లో ఎప్పుడు గెలవలేదు. లేదు ఈ గ్రౌండ్‌లో మన బ్యాట్స్‌మెన్ ఇప్పటివరకు ఎవరు ఒక 100 కూడా కొట్టలేదు. ఇలాంటివి ఏమన్నా అంటే ఎప్పుడు అంతకుముందు జరిగిన స్టాట్స్ అలాంటివి తీసుకొచ్చి కొంచెం ప్లేయర్స్‌ని మోటివేట్ చేయడానికి ఒక రకంగా యూజ్ చేస్తారు. యూజ్ చేసినప్పుడు అది అది కొంచెం దానివల్ల ప్లేయర్స్ ఫైర్ అప్ అయ్యి పెర్ఫార్మన్స్ రూపంలో డెలివర్ చేయడం అనేది చాలా రేర్‌గా జరుగుతది. కానీ బంగ్లాదేశ్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. దే హావ్ ఇట్ ఇన్ దెమ్ అని. సో, హ్యాట్స్ ఆఫ్. సో, ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళకి బీజే వాట్లింగ్ వాల్యూ తెలిసింది. తను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో రిటైర్ అయ్యాడు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడు ఎదురుపడ్డా గానీ, బీజే వాట్లింగ్ మాత్రం అసలు వికెట్ ఇచ్చేవాడు గాదు. తను నిలబడి మినిమమ్ ఒక 200 బాల్స్ ఆడి పుజారాలాగా డిలే జేసి, ఎట్లనో అట్లా అటు సైడ్ నుంచి బ్యాట్స్‌మెన్‌తో పార్ట్నర్‌షిప్ బిల్డ్ జేసి, టీమ్‌ని సేవ్ చేసిన సందర్భాలు ఎన్నో జూసాం లాస్ట్ 7, 8 ఇయర్స్‌లో. సో, పాపం అంటే తను లేని లోటు బాగా గట్టిగా కనిపించింది. అండ్ టామ్ బ్లండల్ అంత లెవెల్ రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేయలేడేమో అనేది అర్థమైంది. అండ్ హానెస్ట్‌గా టామ్ బ్లండల్ నాకు ఒక టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎప్పుడూ నచ్చడు. అంటే ఎందుకో మంచి టెక్నిక్ ఉండదు, అది ఉండదు. బట్ గ్రిటీ క్యారెక్టర్.
టిపికల్ న్యూజిలాండ్ క్రికెటర్. సో మరి బట్ స్టిల్ అంటే ఎంత నీకు బీజే వాటిలో లేకపోయినా టాప్ ఆర్డర్‌లో ఎనఫ్ టాలెంట్ ఉండే. టామ్ లేథమ్ మీద కొన్ని క్వెషన్ మార్క్స్ వస్తున్నాయి ఇవాళ రేపు కొద్దిగా. తను పర్ఫార్మ్ చేయాలి. తను పేస్ బౌలింగ్ మీద తనకి చాలా వీక్‌నెసెస్ ఉన్నాయని క్లియర్‌గా తెలుస్తుంది. ఎంతైనా టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ అండ్ దట్ టు స్వింగ్ అండ్ సీమ్ కండిషన్స్‌లో ఓపెనింగ్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. నాకు తెలిసి టామ్ లేథమ్ అంటే అంత ప్రెషర్ అయితే ఫీల్ అవ్వడు. ఎందుకంటే తను ఇప్పుడు కేన్ విలియమ్సన్ తర్వాత హీ ఈస్ దేర్ బెస్ట్ నెక్స్ట్ టెస్ట్ బ్యాట్స్‌మెన్. సో, మేబీ హీ మైట్ బి గోయింగ్ త్రూ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రఫ్ ప్యాచ్. కానీ నాకు తెలిసి లేథమ్ కన్సిస్టెన్సీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా చూసుకుంటే హీ హస్ బీన్ ఎక్సెప్షనల్ అండ్ ఆల్మోస్ట్ మ్యాచ్డ్ కేన్ విలియమ్సన్స్ కన్సిస్టెన్సీ ఇన్ టెస్ట్. సో, ఇంకోటేంటంటే ఇప్పుడు కేన్ విలియమ్సన్ అండ్ ఇందాక నువ్వు చెప్పినట్టు బీజే వాట్లింగ్ వాళ్ళిద్దరూ కూడా దే ఆర్ పేషెన్స్‌కి ఒక చిహ్నం లాంటి వాళ్ళనమాట. అంటే ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఒకవేళ టీమ్ బ్యాక్ ఫుట్ పైన ఉంటే గేమ్‌ని ఎట్లా కొంచెం స్లో డౌన్ చేసి అపోజిషన్ వాళ్ళని టైర్ ఔట్ చేసి తర్వాత డామినేట్ చేయడం ఎలా అనే ఆర్ట్ కేన్ విలియమ్సన్ అండ్ అలాగే వాట్లింగ్ ఇద్దరు కూడా గత ఫ్యూ ఇయర్స్‌గా చాలా సార్లు ప్రూవ్ చేశారు. ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లో గూడా ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 36 ఫర్ 4 అనమాట. సో, దగ్గర దగ్గర 13 రన్‌ల తేడాలో 4 వికెట్లు పోతాయి వాళ్ళకి. టాప్ ఆర్డర్‌లో హసీబ్ హమీద్, జాక్ క్రాలీ, డేవిడ్ మలాన్ అండ్ అలాగే జో రూట్. సో, వాళ్ళు నలుగురు ఔట్ అయినప్పుడు నీకు ఆల్రెడీ యాషెస్ పోయింది. యాషెస్ పోయిన తర్వాత నీకు టాప్ 4 బ్యాట్స్‌మెన్ ఔట్ అయిపోయారు. అండ్ దట్ టూ ఇన్ ద క్విక్ స్పేస్ అనమాట. 13 రన్స్ తేడాలో నలుగురు ఔట్ అయిపోయారు. సో, తర్వాత బెన్ స్టోక్స్ అండ్ బేర్‌స్టో వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత దాదాపు 70 బాల్ల వరకు ఒక్క రన్ గూడా కొట్టలేదు. అంటే అర్థం చేసుకోండి 70 బాల్స్ నో రన్ అంటే, అంటే టెస్ట్ క్రికెట్‌లో ఇట్లాంటివి అంతకుముందు జరగలేదంటే బహుశా చాలా సార్లు జరిగే ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్ ఎంత అంటే ప్రతి చోట టీ20 లీగ్స్ అండ్ అలాగే ఆహ్, ప ఇప్పుడు టీ20 వరల్డ్ కప్స్ ఇవన్నీ ఈ ఫార్మాట్స్ అన్నీ డామినేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్లేయర్స్ స్ట్రైక్ రేట్‌లో గాని అండ్ అలాగే ప్లేయర్స్ అప్రోచ్ ఆఫ్ టెస్ట్ బ్యాటింగ్ గూడా కొంచెం చేంజ్ అయింది. అంటే అంతకు ముందులాగా టిపికల్‌గా ఇంకా డాట్ బాల్సే ఆడాలని మైండ్ సెట్‌తో ఆడేవాళ్ళు చాలా తక్కువ చూస్తాం మనం. ఈవెన్ పుజారా గూడా తన స్ట్రైక్ రేట్ గురించి చాలా సార్లు క్రిటిసిజం వచ్చిందంటే దట్ టూ టెస్ట్ క్రికెట్‌లో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే జనాలకి టెస్ట్ క్రికెట్‌లో కూడా బౌండరీలు చూడాలనే కోరిక అంతకంతకు ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అంటే ఫార్మాట్‌తో సంబంధం లేదు. బట్ దే జస్ట్ వాంట్ ఎంటర్‌టైన్‌మెంట్. దట్ ఈస్ వాట్ ద బేసిక్ ఆహ్, యూ నో క్రికెట్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే దానికి ఎక్కువ ఇప్పుడు ఎస్పెషల్లీ బ్యాటింగ్‌లో ఎవరైనా సరే కోరుకునేది మంచి కవర్ డ్రైవ్‌లు లేదంటే మంచి పుల్స్ ఇట్లాంటివి. కానీ ఇప్పుడు ఆ 70 బాల్స్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఎలా ఆపుకున్నారని అసలు మనం ఒక్కసారి ఆ 70 బాల్స్ మనం చూస్తే అందులో డ్రైవ్ చేయడానికి ఏమి బాల్స్ దొరకలేదా? లేదు పుల్ షాట్ ఆడడానికి ఏమి బాల్ దొరకలేదా? లేదు ఆస్ట్రేలియా వాళ్ళు అంత ఎక్సెప్షనల్‌గా ఏసారంటే నన్నడిగితే అందులో మినిమమ్ ఒక 10-15 బాల్స్ బౌండరీ కొట్టే బాల్స్ ఉన్నాయి. కానీ ఇంకా బెన్ స్టోక్సు, బేర్‌స్టో నాకు తెలిసి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అయినా మనం కాసేపు అసలు ఏమొద్దు. జస్ట్ అలా క్రీజ్‌లో ఉందాం అంతే. తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని వాళ్ళు మెంటల్‌గా ఫిక్స్ అయినట్టున్నారు. ఆ 70 బాల్స్ వాళ్ళ ఆఫ్ స్టంప్‌ని కాపాడుకొని బాల్స్ వదలడంలో జడ్జ్‌మెంట్ గాని, లేదు బాల్‌ని డిఫెండ్ చేసే ప్రాసెస్‌లో వాళ్ళు సాఫ్ట్ హ్యాండ్స్ యూజ్ చేయడం గాని, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. అంటే నీకు టెస్ట్ క్రికెట్‌లో ఆర్టిస్ట్రీ అనేది కేవలం విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్‌లోనే కాదు, బాల్‌ని వదిలేటప్పుడు కూడా ఎంత ఆర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. పేషెన్స్‌లో కూడా ఎంత ఆర్ట్ ఉన్నదనేది వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. సో, తర్వాత ఆటోమేటిక్‌గా ఆహ్, బెన్ స్టోక్స్ అండ్ బేర్‌స్టో ఇద్దరు 100s కొట్టేస్తారేమో అన్నంతగా డామినేట్ చేశారు తర్వాత. ఆ 70 బాల్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టోక్స్ ఔట్ అయ్యాడు 60స్‌లో అనుకుంటా. బేర్‌స్టో అల్టిమేట్‌గా సెంచరీ కొట్టాడు. బట్ స్టిల్ అంటే నువ్వు ఎంత ఎక్కువ పేషెంట్‌గా ఉంటే తర్వాత రిజల్ట్స్ ఎంత బాగొస్తాయి అనడానికి అదొక చిన్న ఎగ్జాంపుల్. నాకు తెలిసి న్యూజిలాండ్ వాళ్ళు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. బంగ్లాదేశ్ వాళ్ళు ఆ విషయంలో సక్సీడ్ అయ్యారు. ఆ పేషెన్స్ విషయంలో. సో, ఐ థింక్ థట్ ఈస్ ద వాళ్ళు బిగ్గెస్ట్ బేసిక్‌గా టర్నింగ్ పాయింట్. అండర్ ఎస్టిమేట్ చేశారు. బేసిక్‌గా న్యూజిలాండ్ వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేశారు. ఏముందిలే బంగ్లాదేశేగా వీళ్ళ మీద మనం ఆచితూచి ఆడడం ఎందుకు అని. ఇప్పుడు ఇండియాతోనే వాళ్ళు ఒక మంచి టెస్ట్ మ్యాచ్‌ని వాళ్ళు డ్రా చేసుకున్నారు కాన్పూర్‌లో జస్ట్ లాస్ట్ మంత్. అక్కడేందో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడారు. వీళ్ళే బ్యాట్స్‌మెన్ ఈ లేథమ్, వీళ్ళు విలియంగ్, రాస్ టేలర్ కూడా ఉన్నాడు టీమ్‌లో. కేన్ విలియమ్సన్ అప్పుడుండి ఇప్పుడు లేడు. హెన్రీ నికల్స్ వీళ్ళందరూ పేషెంట్‌గా ఆడారు. కానీ మొన్న చూసుకుంటే థర్డ్ ఇన్నింగ్స్‌లో అసలు హాఫ్ వాలీని ఫస్ట్ 2, 3 బాల్స్‌లోనే హెన్రీ నికల్స్ చూసి చూడనట్టు ఆడేశాడు. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంకా టామ్ బ్లండల్ కూడా అసలు ఇండియాలో చూపించిన గ్రిట్ అసలు చూపించినట్టే అనిపియలేదు. ఈజీగా వికెట్ ఇచ్చేసాడు.
అండ్ రాస్ టేలర్ పాపం, ఐఎమ్ వెరీ సాడ్. అసలు తన ఫేర్వెల్ సిరీస్ ఇది. సో సూపర్బ్ కెరియర్, 15 ఏళ్లుగా చూస్తున్నాం రాస్ టేలర్ని అన్ని ఫార్మాట్స్లో. తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అవ్వబోతోంది, నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్. మరి తనకి ఒక విన్నింగ్ సెండ్ ఆఫ్ ఇస్తారో, అట్లీస్ట్ పరువు దక్కి ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళు మ్యాచ్ గెలిస్తే 1-1 సిరీస్ డ్రా చేసుకొని రాస్ టేలర్కి గౌరవంగా సెండ్ ఆఫ్ ఇవ్వచ్చు. లేదంటే పరువు పోతుంది, రాస్ టేలర్ రిటైర్మెంట్ పార్టీ కూడా చెడిపోతుంది. సో అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రాస్ టేలర్, నాకు రాస్ టేలర్ చాలా ఇష్టము, నేను కలిసా కూడా పర్సనల్లీ. సో ఐ హోప్ న్యూజిలాండ్ విన్ ద లాస్ట్ టెస్ట్ మ్యాచ్. బంగ్లాదేశ్ మీద ఏమీ ద్వేషం లేదు, కానీ ఇక్కడ రాస్ టేలర్ కోసం, కేవలం రాస్ టేలర్ కోసం ఐ థింక్ న్యూజిలాండ్ డిజర్వ్ టు విన్ ద లాస్ట్ టెస్ట్ మ్యాచ్, డ్రా ద సిరీస్ అండ్ సెండ్ రాస్కో హోమ్. ఓకే. సో, ఇప్పుడు మరి మనం ప్రెజెంట్ యాషెస్ జరుగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పైకి ఫోకస్ పెడదాం కాసేపు. సో, ఏంటి మరి నువ్వు లాస్ట్ ఎపిసోడ్‌లోనే మరి బేస్టో ఫిట్‌గా లేడన్నావు, అది ఇది అని అన్నావు. అండ్ అలాగే మెయిన్‌గా అసలొక ఇన్సిడెంట్ జరిగింది. నిన్న థర్డ్ డే స్టోక్స్, బేర్‌స్టో పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసి టీకి వెళ్ళినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ సైడ్‌గా వెళ్తున్నప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వచ్చిందనమాట. ఎవరో అదే స్పెక్టేటర్స్‌లో ఎవరో ఒకతను బేర్‌స్టోని అంటే, "ఏంటి బాగా లావు అయ్యావు కొంచెం" అని, అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు జనాలు. కొంచెం బూతులయ్యి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో, "ఏంట్రా అంత లావుగున్నావు" అనే టైప్‌లో ఏదో కొంచెం ఆ రకమైనటువంటి మాటలు కొన్ని అన్నాడు. మరి బేర్‌స్టో మామూలుగానే బేర్‌స్టో, స్టోక్స్, బట్లర్ వీళ్ళంతా న్యాచురల్లీ అగ్రెసివ్ ప్లేయర్స్. అది వైట్ బాల్ క్రికెట్‌లో మనం చాలా సార్లు చూసాం. అండ్ ఆ కాంట్రోవర్సీ జరిగిన తర్వాత ఇంకా ఎక్కువ డిటర్మైన్డ్‌గా ఆడాడు బేర్‌స్టో. అంటే తను 60స్‌లో ఉన్నప్పుడు అనుకుంటా, ప్యాట్ కమిన్స్ ఒక బాలేస్తాడు. ఆ బాల్ బేర్‌స్టో గ్లౌస్ కరెక్ట్‌గా తన బొటన వేలుకి తగిలి బాల్ దగ్గర దగ్గర ఫైన్ లెగ్ వరకు వెళ్ళిపోతదనమాట. అంటే అంత ఫాస్ట్ పేస్, అంత బౌన్స్ వస్తది బాలు. బేర్‌స్టో నిజంగా బ బ్యాట్ అక్కడ కింద పడేసి ఇంకా సరే బాల్ డీవియేట్ అయింది కదా! తనకి తప్పక సింగిల్ తీయాలి కాబట్టి నడుచుకుంటెళ్ళాడు. తర్వాత ఫిజియో వచ్చి మామూలుగా పెయిన్ కిల్లర్స్ ఇస్తే, పెయిన్ కిల్లర్స్ అలా నోట్లో పెట్టుకొని చప్పరించేస్తున్నాడు. అంటే ఆ మెంటల్ షాక్ ఎలా ఉందంటే తను ఏం చేయాలో కూడా తెలియట్లేదనమాట. అంత నంబ్ అయిపోయాడు. కానీ అదయిన తర్వాత తను అసలే కామెంటేటర్స్ అయితే ఇంకా నాకు తెలిసి కంటిన్యూ అవ్వడు. ఇంకా దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ బేర్‌స్టో సిరీస్ అన్నట్టుగా కూడా ఒక రకంగా ప్రిడిక్షన్స్ చేశారు. కానీ చూస్తే తర్వాత ఫస్ట్ టెస్ట్‌లో ఆహ్, ఆస్ట్రేలియా వాళ్ళు జాక్ లీచ్‌ని ఎలా ట్రీట్ చేశారో, నేథన్ లయన్‌కి ఆస్ట్రేలియాలో ప్రీమియర్ స్పిన్నర్ అయిన నేథన్ లయన్‌కి సేమ్ అదే ట్రీట్‌మెంట్ ఇచ్చాడు జానీ బేర్‌స్టో. సో, కంప్లీట్‌గా నేథన్ లయన్‌ని కంప్లీట్‌గా డామినేట్ చేసి తను ఎలా అయితే తను నార్మల్‌గా వైట్ బాల్ క్రికెట్‌లో తను ఎక్కువ స్లాగ్ స్వీప్ గానీ, నెక్స్ట్ స్క్వేర్ లెగ్ పైన ఆడే షాట్స్ గానీ ఎలా ఆడతాడో, సేమ్ అదే అగ్రెసివ్ స్టైల్ కంటిన్యూ చేశాడు. అండ్ దాంతో పాటు అదే కాన్ఫిడెన్స్ ఫాస్ట్ బౌలర్స్ పైన కూడా చూపించాడు. చూపించి ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. ఎందుకంటే బేర్‌స్టోకి ఇది ఎందుకు స్పెషల్ అంటే, తను లాస్ట్ టైము ఇంగ్లాండ్ వాళ్ళు యాషెస్‌కి వెళ్ళినప్పుడు కూడా హి వాజ్ ఐ థింక్ ఇంగ్లాండ్స్ సెకండ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఐ గెస్. సో, అట్లాంటిది బేర్‌స్టో కెరియర్‌లో మనం ఆల్రెడీ రాబ్‌తో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మనం మాట్లాడాం. అంటే తను కెరియర్‌లో చాలా సార్లు తను కొన్ని ప్లేసెస్ సాక్రిఫైస్ చేయాల్సొచ్చింది. ఒకసారి నంబర్ 5లో ఆడాడు. తర్వాత మళ్ళీ నంబర్ 7లో ఆడాడు. ఒక్కొక్కసారి తనే కీపింగ్ డ్యూటీస్ చేసేవాడు. మరలా తర్వాత బట్లర్ వచ్చిన తర్వాత కొంతకాలం తను కీపింగ్ వదిలేసి మళ్ళా బ్యాట్స్‌మెన్‌గా మారాయి. అది చాలా టెస్ట్ క్రికెట్‌లో నువ్వు అన్ని సాక్రిఫైస్‌లు చేయడం అనేది లిటరల్లీ దానివల్ల తన కెరియర్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. కానీ ఇప్పుడు కమ్‌బ్యాక్ ఇచ్చి సో తను సెంచరీ కొట్టడం అనేది రియల్లీ ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ ఫర్ బేర్‌స్టో. సో సాక్రిఫైసింగ్ స్టార్ బేర్‌స్టో ఖాతాలో ఒక యాషెస్ 100. సో ఇంగ్లాండ్‌కి ఒక చిన్న కన్సలేషన్ అనుకుంటాం. అండ్ ఆనెస్ట్‌గా నేను హైలైట్స్ చూసాను. నేను లైవ్ చూడలేకపోయా మ్యాచ్. నేను హైలైట్స్ చూసాను. సో ఇట్ వాస్ అ సూపర్బ్ డిస్‌ప్లే ఆఫ్ క్రికెట్. అండ్ సోనీ లివ్ వాళ్ళు కట్ చేసిన హైలైట్స్ ప్యాకేజ్ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉండే. ఏం యాక్షన్ మిస్ కాలే. నువ్వు చెప్పిన కబుర్లు అన్నీ చూసా. అంటే ఆ హైలైట్స్ ప్యాకేజ్‌లో. ఆ క్రౌడ్ రియాక్షన్స్ గాని, ఆ రోజు పింక్ డే నీకు గ్లెన్ మెగ్రాత్ ఫౌండేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన ఫండ్ రైజింగ్ కూడా ఆ రోజే. సూపర్బ్ క్రౌడ్ అట్మాస్ఫియర్ ఎస్సీజీలో. ఒక న్యూ ఇయర్స్ టెస్ట్ వాతావరణం కూడా చాలా బాగుండే. అండ్ చాలా క్వాలిటీ క్రికెట్. నీకు మంచి ఆస్ట్రేలియా వాళ్ళ బౌలింగ్ ఈ యాషెస్‌లో ఎక్స్ట్రార్డినరీ విత్ స్కాట్ బోలండ్, ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీతో పాటు బౌలింగ్ అయితే ఇరగదీస్తున్నాడు.
సో దానికి తోడు ఇంగ్లాండ్ వాళ్ళు సరిగ్గా బౌలింగ్ బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. కానీ ఈ టెస్ట్ సిరీస్ లో ఫస్ట్ టైం ఇంగ్లాండ్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళకి టో టు టో నిలబడినట్టు అనిపించింది. స్టోక్స్ అండ్ ఇదేంటి బేర్స్టో పార్ట్నర్షిప్ కొద్దిగా అదృష్టం కూడా ఉండే. స్టోక్స్ కి చాలా లైఫ్లు వచ్చినాయి. ఒక కాటన్ బోల్ డ్రాప్, ఒక బోల్డ్ అయితే అసలు అది వికెట్లకి నీకు ఒకవేళ ప్యాడ్కి తగిలి ఉంటే నీకు అది ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇచ్చేవాళ్ళు. కానీ ప్యాడ్కి తగలకుండా బాల్ డైరెక్ట్ గా పోయి వికెట్లకి ఇట్లా బ్రష్ అయింది, కానీ బేల్స్ పడలేదు. సో ఇది చాలా పెద్ద క్వశ్చన్. అందరికీ ఇప్పుడు ఈ ఎల్బిడబ్ల్యూ మీద డౌట్లు వస్తాయి. ఇప్పుడు బాల్ క్లిప్పింగ్ అనుకొని ఎంపైర్ అవుట్ ఇస్తే మరి నిజంగా బేల్స్ పడిపోతాయని అర్థమా, కాలు లేకపోతే? అదే మన గౌతమ్ గారు కూడా ఆ వీడియో మనకి ట్యాగ్ చేశారు. యాక్చువల్లీ అది ఐ థింక్ పాల్ రైఫిల్ అనుకుంటా ఎంపైర్. తను ఎల్బిడబ్ల్యూ అంటే బాల్ తన స్టోక్స్ బ్యాక్ థై నుంచి డీవేట్ అయింది అనుకున్నాడు. యాక్చువల్లీ చూసుకుంటే ఫెయిర్ డిస్టెన్స్ ఉంది. తన ఆఫ్ స్టంప్కి స్టోక్స్ నుంచున్న పొజిషన్లో తన బ్యాక్ థైకి ఆఫ్ స్టంప్కి ఈజీగా ఒక 2 స్టెమ్స్ పట్టేంత గ్యాప్ ఉంది. కానీ ఆ డీవియేషన్ అనేది చాలా ఆబ్వియస్‌గా కనపడింది మనకి. అంటే ఆఫ్ స్టంప్ తగిలిన వెంటనే బాల్ డీవియేట్ అవ్వడం అనేది చాలా క్లియర్‌గా కనపడింది. కానీ త క్యామరన్ గ్రీన్ కొంచెం పేస్ బానే వేస్తాడు. సో, మేబీ తను వేసిన పేస్‌లో పాల్ రైఫిల్ కన్‌ఫ్యూజ్ అయ్యాడేమో. అంటే తను స్టోక్స్ బ్యాక్ థై తగిలి ఎల్బీడబ్ల్యూ అది ఒకవేళ నిజంగా ప్యాడ్‌కే తగిలుంటే క్లియర్ ఎల్బీడబ్ల్యూ. ఎందుకంటే అది ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద టాప్ ఆఫ్ ఆఫ్. కానీ అది ప్యాడ్‌కి తగలలేదు. అందుకే స్టోక్స్ కూడా వెంటనే డెసిషన్ ఇచ్చిన వెంటనే నవ్వేసాడు. ఫస్ట్ అసలు రివ్యూకి చెయ్యి లేపే ముందు ఫస్ట్ నవ్వేసి తర్వాత రివ్యూ తీసుకున్నాడు. ఆటోమేటిక్‌గా ఇట్ వాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ హిట్ ద స్టంప్స్ అండ్ నాట్ ద ప్యాడ్. సో నీకు వాళ్ళిద్దరూ కౌంటర్ అటాక్ చేసిన తీరు కానీ, స్టోక్స్కి లక్ ఉన్నా కానీ బేర్ స్ట్రోక్ అంత లక్ లేకుండే. నువ్వు చెప్పిన ఆ బాల్ చూసా, ప్యాట్ కమిన్స్ చేసినప్పుడు వేలుగు తగిలి వెనకాల పోయిన బాల్. అది నేను ఇట్లా కూర్చుని ఉన్నా, నేను సీట్ లో హైలైట్ చూసి సడన్ గా ఇట్లా లేచి కూర్చున్నా, అది ఏంటి ఆ బాల్ ఏంటి, అక్కడ ఎక్కడికో పోవడం ఏంటి అని. సో అక్కడి నుంచి నీకు మధ్యలో నీకు బేర్ స్ట్రో ఎప్పుడైతే అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు, వికెట్స్ పడిపోతుంటాయి అటు సైడ్ స్ట్రోక్స్ పోయిన తర్వాత, ప్యాట్ కమిన్స్ ను కూడా నీకు బౌన్సర్ లేచినప్పుడు 40 సిక్స్లు కొట్టాడు. సో ఒక ఇంజూర్డ్ ఫింగర్ తో నీకు వరల్డ్స్ బెస్ట్ టెస్ట్ మ్యాచ్ బౌలర్ ని అట్లా ఆడడము, ఎస్పెషల్లీ ఆ పిచ్ మీద అండ్ ఆ ఫామ్ లో ఏదైతే ప్యాట్ కమిన్స్ బౌలింగ్ వేస్తున్నాడో తన్ని చూసి మార్క్వుడ్ కూడా వేసాడు 3 సిక్స్లు. ఆ మార్క్వుడ్ సిక్స్లు అయితే అసలు బ్లాక్ బస్టర్. కానీ నెక్స్ట్ బాలే రివెంజ్ తీసుకున్నాడు ప్యాట్ కమిన్స్. సో ఆల్ ఇన్ ఆల్ ఆ థర్డ్ డే ఈ యాషెస్ టెస్ట్ మ్యాచ్, ఫోర్త్ యాషెస్ టెస్ట్ మ్యాచ్ మాత్రం ఒకవేళ గ్రౌండ్ లో ఉండుంటే నాకు తెలిసి ప్రాపర్ యాషెస్ అట్మాస్ఫియర్ అంటే ఏంటో తెలిసేది అనుకుంటా. అవును రాహుల్. ఏమన్నా గెలుస్తారంటావా, ఏమన్నా మిరాకిల్ అవుతుందంటావా, 358 రన్స్ ఏమో కొడతారంటావా? సో వీళ్ళ సంగతి ఓకే, మరి ఆస్ట్రేలియన్ కంబ్యాక్ కింగ్ గురించి ఏమంటావు? ఉస్మాన్ రిజ్వాన్ ఖవాజా. అసలు కవాజా నీకొక విషయం తెలుసా? సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఇదే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో తను డెబ్యూ చేశాడు. సో, 11 సంవత్సరాల క్రితం యాషెస్ సిరీస్ జరిగినప్పుడు అది ఇంగ్లాండ్ వాళ్ళు గెలిచారు. దట్ వాస్ ద లాస్ట్ మ్యాచ్ దట్ ఇంగ్లాండ్ వన్ ఇన్ ఆస్ట్రేలియా ఏ టెస్ట్ మ్యాచ్. సో, ఇంగ్లాండ్ వాళ్ళు అప్పుడు ఆబ్వియస్‌లీ అలిస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్ అండ్ కెవిన్ పీటర్సన్ వీళ్ళ ముగ్గురు డామినెన్స్ తోటి ఆ యాషెస్ సిరీస్‌కి ఎలా గెలిచారనేది అందరికీ మన లిజనర్స్ మనకంటే బాగా తెలుసు. సో, ఆ సిడ్నీ మ్యాచ్‌లో తను డెబ్యూ చేశాడనమాట. ఆ మ్యాచ్‌లో యాక్చువల్‌గా స్టీవ్ స్మిత్ ఆడతాడు. ఉస్మాన్ ఖవాజా కూడా ఆడతాడు. స్టీవ్ స్మిత్ నంబర్ 7లోనో ఎక్కడో ఆడతాడు. ఉస్మాన్ ఖవాజా వచ్చి నంబర్ 3. కానీ ఇప్పుడు చూడు, స్టీవ్ స్మిత్ వచ్చేసి నంబర్ 4 అంటే ప్రాబబ్లీ ద బెస్ట్ పొజిషన్, అంటే బెస్ట్ ప్లేయర్‌కి ఇచ్చే పొజిషన్‌లో ఉన్నాడు. ఉస్మాన్ ఖవాజా వచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత 2 ½ ఇయర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తను బయటున్నాడు. ఇప్పుడు కమ్‌బ్యాక్ టెస్ట్ మ్యాచ్‌లో 2 ఇన్నింగ్స్‌లో సెంచరీస్ కొట్టాడు. సో, ఇంతకంటే మరి ఏదో అంటారు చూడు, అంటే మామూలుగా సినిమా స్క్రిప్ట్‌లు అంటారు, లేదంటే ఫెయిరీ టేల్ ఇలాంటి పదాలు వాడతారు. సో, ఇంతకంటే బెస్ట్ స్క్రిప్ట్ ఉంటదా రాహుల్ అసలు చెప్పు? వాళ్ళ వాళ్ళ ఆవిడ కూడా అనింది, ఇప్పుడు మా పాప పుట్టిన తర్వాత అనుకున్నాము మళ్ళీ ఎప్పుడు కంబ్యాక్ ఛాన్స్ వస్తుందో ఈ ఆస్ట్రేలియన్ టీంలో, మా ఆయన్ని ఎప్పుడు డ్రాప్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఇంకొక మ్యాచ్ ఆడడానికి ఛాన్స్ దొరికితే ఆ బ్యాగీ గ్రీన్ వేసుకొని మా పాపకు చూపించాలనుండే ఖవాజా ఆడుతుంటే అని అన్నారు. సో అట్లా ఆడే ఆశ కూడా కాదు, అలా ఆడే కోరిక తీరడం కూడా జరిగింది. అండ్ అదే మ్యాచ్ లో 2 సెంచరీలు కొట్టడం అనేది ఐ థింక్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఫర్ ఖవాజా ఫ్యామిలీ.
అవును. దట్ టూ ఇప్పుడు కవాజా ఎప్పుడైతే తను కొంచెం రఫ్ ప్యాచ్ లో ఉన్నాడో, అంటే తను ఎప్పుడైతే కొంచెం టెస్ట్ క్రికెట్ నుంచి 2019 యాషెస్ తర్వాత తనని పక్కన పెట్టేశారో అందరూ చాలామంది ఎప్పుడు చూడు ఫస్ట్ బలిపశువు అన్నావు చూడు. ఆస్ట్రేలియన్ టీంలో ఫస్ట్ బలిపశువు ఎందుకో ఖవాజానే అవుతాడు. నీకు 10 టెస్ట్ సెంచరీలు కొట్టాడు రాదు. 10 టెస్ట్ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ ని అసలు అంత ఈజీగా ఎట్లా డ్రాప్ చేస్తారు? ఊరికే తీసి తెస్తారు. ఒక 2-3 మ్యాచ్లు సరిగ్గా ఆడకపోతే డ్రాప్ చేస్తారు. అంటే నాకు చాలా తెలిసి రఫ్ ట్రీట్మెంట్. విత్ హై స్కిల్ కమ్ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏమో అనుకుంటా. ఎందుకంటే రోహిత్ శర్మ కూడా చూసుకో, క్లాసిక్ ఎగ్జాంపుల్. మనం రోహిత్ శర్మ కెరియర్ స్టార్టింగ్‌లో చాలామంది ఇప్పటికి కూడా రోహిత్ శర్మ తక్కువ స్కోర్‌కి ఔట్ అయితే ఐ మీన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ లీగ్ వేరు. సో, సెపరేట్‌గా ప్లేయర్స్ కాకుండా జనరల్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. సో, జనరల్‌గా నీకు కవాజా ఫస్ట్ నుంచి ఎప్పుడు రిక్కీ పాంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఐ థింక్ ఈవెన్ రిక్కీ పాంటింగే చెప్పినట్టున్నాడు. దట్ కవాజా ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఆస్ట్రేలియా అని రిక్కీ పాంటింగ్ లాంటి పెద్ద పెద్ద లెజెండ్స్ కొన్ని ప్రిడిక్షన్స్ చేశారు. అండ్ అలాగే కవాజా స్టైల్ ఆఫ్ క్రికెట్ కూడా మనం ఫస్ట్ నుంచి చూస్తుంటే నిజంగా పీపుల్ కుడ్ సే దట్ వావ్ మ్యాన్! ఇవి ఇతని దగ్గర బ్రెయిన్ లారా లాంటి ఒక గేమ్ ఉంది. పుల్ షాట్స్ అద్భుతంగా ఆడతాడు, డ్రైవ్ ఆడతాడు, రివర్స్ స్వీప్. కట్ షాట్స్ ఆడతాడు, రివర్ అన్నీ ఇంకా. సో, జనరల్‌గా ఈ ఇంత హై స్కిల్ ఉన్న ప్లేయర్స్ దగ్గర నుండి నీకు ఎక్స్‌పెక్టేషన్స్ న్యాచురల్‌గా హైగా ఉంటాయి. సో, కవాజా విషయంలో ఏమైందంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు నువ్వన్నట్టుగా బలిపశువు విషయంలో మాత్రం మరి కవాజాకి ఒక విధంగా కొంచెం మొండి చేయి ఎదురైందనే చెప్పాలి. కానీ తను ఎప్పుడైతే బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడో, ఆ బ్యాడ్ ఫామ్ మరీ బ్యాడ్‌గా ఉండేదనమాట. అంటే కొన్నిసార్లు నీకు ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక హసీబ్ హమీద్ టెక్నిక్ గురించి ఎలా మాట్లాడుకున్నామో, నీకేంటంటే అపోజిషన్ వాళ్ళే కాకుండా నీకు డైరెక్ట్‌గా చూసే వ్యూవర్స్‌కి కూడా తెలిసిపోతుందనుకో, అరే! ఏంటి ఇంత వీక్ ఉంది ఏంటి వీడి టెక్నిక్కు, లేదు ఏంటి అంత షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నాడనేది నీకు అక్కడ పబ్లిక్‌గా కనబడుతున్నప్పుడు న్యాచురల్లీ దేర్ ఈస్ బౌండ్ టు బి ఎ రియాక్షన్. ఎందుకంటే ఆటోమేటిక్‌గా నీకు పబ్లిక్ రియాక్షన్స్ ఉంటాయి. దాంతో పాటు నీకు మేనేజ్‌మెంట్ నుంచి ఒక ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. అండ్ అలాగే మేనేజ్‌మెంట్ ఫీడ్‌బ్యాక్ తర్వాత వాళ్ళు కోచెస్‌తోని నెక్స్ట్ సీరీస్‌కి ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంతట్లో గూడా ఒక రకమైనటువంటి ప్రెషర్ ఉంటది సెలెక్టర్స్ పైన గూడా. సో, ఆ విషయంలో మరి కవాజా కొంచెం బలయ్యాడని జెప్పుకోవాలి. కానీ తను ఈ 2 ఇయర్స్‌లో గూడా పోనీ ఏం జేశాడు కవాజా అంటే తను నార్మల్‌గా అంతకుముందు తను యాక్చువల్లీ హి ఈస్ ఎ సిడ్నీ బాయ్. కానీ తను క్వీన్స్‌లాండ్‌కి షిఫ్ట్ అయ్యి అక్కడ బ్రిస్బేన్ అదే బేస్డ్ ఫ్రాంచైజ్ క్వీన్స్‌లాండ్‌లో తను ఆడుతూ ఆ క్వీన్స్‌లాండ్ ఫ్రాంచైజ్‌లో షెఫీల్డ్ షీల్డ్‌కి క్యాప్టెన్సీ చేసుకుంటూ నెమ్మదిగా తన పని తను చేసుకుంటూ పోయాడింక. సరే సెలక్షన్స్ మనం కన్సిస్టెంట్‌గా ఆడితే ఏదో ఒక రోజు ఎక్కడో చోట అవకాశం వస్తదిలే అని ఒక హోప్ తోటి నెమ్మదిగా ఆడుకుంటూ వెళ్ళాడు. ఐ థింక్ ఈ సీజన్ తన యావరేజ్ 70 ప్లస్ ఉందనుకుంటా షెఫీల్డ్ షీల్డ్. అండ్ ఐ థింక్ హి ఈస్ ద సెకండ్ బెస్ట్ రన్ స్కోరర్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్ ఇన్ ఆస్ట్రేలియా దిస్ సీజన్. మార్నస్ లబుషేన్ తర్వాత అనుకుంటా. సో, ఏమైంది కానీ ఇప్పుడు ట్రావిస్ హెడ్‌ని ఎంత బ్యాక్ చేశారో తనకు ఉన్న బ్యాకింగ్ తినకు సగం కూడా ఇవ్వలే అనుకుంటా నా దృష్టిలో. అవును. అండ్ అలాగే ఇంకొకటి మన ఇయాన్ చాపెల్ గూడా ఏమన్నాడంటే కవాజా మీద కొన్ని పెద్ద పెద్ద స్టేట్మెంట్సే వదిలాడు ఇయాన్ చాపెల్. "కవాజా పనైపోయింది. ఎందుకు వేస్ట్ రిటైర్ అయిపోతే బెస్ట్ కవాజా" ఇలాంటి స్టేట్మెంట్స్ కొన్ని వదిలాడు. వదిలినప్పుడు కవాజా కూడా ఎలా రెస్పాండ్ అయ్యాడంటే ఆ చాపెల్ ఫ్యామిలీలో అతనే ఆ చాపెల్ ఫ్యామిలీలో తనకే పెద్ద అంటే ఉన్న ముగ్గురు చాపెల్స్‌లో త త తనే బెస్ట్ క్రికెటర్ కాదు. ఇంక తను నన్నెలా క్రిటిసైజ్ చేస్తాడని ఒక కౌంటర్ రూపంలో మంచిగా అంటే నాకు ఎగ్జాక్ట్ వర్డింగ్స్ గుర్తు రావట్లేదు గానీ బానే జెర్సీ కౌంటర్ సినిమా ఇచ్చాడు. చూపించాడు బేసిక్‌గా. కూతుర్ని స్టాండ్‌లో కూర్చోబెట్టి జెర్సీ సినిమా చూపెట్టాడు. అవును. అండ్ అలాగే కవాజా ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్‌లోకి వచ్చే ముందు గూడా తనకి తెలుసు బహుశా నాకు మరొక అవకాశం రావచ్చు, రాకపోవచ్చు అని తనకు ముందే తెలిసుండొచ్చు. ఎందుకంటే తనకు ట్రావిస్ హెడ్‌కి కోవిడ్ రావడం వల్ల తనకిక్కడ అవకాశం దొరికింది. కానీ ఇప్పుడు చూసుకుంటే టీమ్‌లో స్పాట్స్ ఎక్కడ ఖాళీగా లేవు. ఎందుకంటే క్యామరన్ గ్రీన్ వచ్చాడు. తను ఆల్ రౌండ్ డ్యూటీస్ అనేది పర్ఫెక్ట్‌గా చేస్తున్నాడు. ఈ సిడ్నీ మ్యాచ్‌లో బ్యాటింగ్ తోటి ఇంకా కొంచెం తన బ్యాటింగ్ పైన కొద్దిగా కన్సర్న్స్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైము ఇండియా సీరీస్‌లో కొంచెం బ్యాటింగ్ విషయంలో ఒక మెరుపు మెరిసిన తర్వాత మరలా బ్యాటింగ్ పరంగా క్యామ్ గ్రీన్ పెద్దగా పర్టిక్యులర్‌గా ఈ యాషెస్‌లో కొంచెం షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపించాడు బ్యాటింగ్ విషయంలో. బౌలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు అది వేరు. కానీ బ్యాటింగ్‌లో కొంచెం కానీ ఇవాళ ఇవాళ చీల్చి చెండాడాడుగా చీల్చి క్యామ్ గ్రీన్. చెండాడాడు. అసలు మామూలుగా ఆడలేదు ఈరోజు. బాగా ఆడాడు. సో, ఒక విధంగా చెప్పాలంటే మరి కవాజా ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళకి నెక్స్ట్ టెస్ట్ సీరీస్ వచ్చేసి పాకిస్తాన్‌లో ఉంది. సో, పాకిస్తాన్ కవాజా పుట్టిన ప్రదేశం అది. సో,
ఆ పుట్టిన ప్రదేశంలో, పుట్టిన కంట్రీకి ఎగెయిన్స్ట్‌గా తను టెస్ట్ మ్యాచ్ ఆడే కల మరి నెరవేరుతదా? మరి లేదా అనేది మరి మనం చూడాలి. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ గదా! నువ్వు నీ ప్లేస్ ఆఫ్ బర్త్‌లో అదే కంట్రీ పైన నువ్వు టెస్ట్ మ్యాచ్ ఆడడం అనేది నిజంగా ఇట్ విల్ బి ఎ డ్రీమ్ కమ్ మొ ట్రూ మొన్న మూమెంట్ ఫర్ మొన్న ఎనీవన్. మొన్న ఒక అట్లాంటి మనిషే 10 వికెట్లు తీసాడుగా. సో, ఖవాజా ఏం చేస్తాడో చూడాలక్కడ. సో, యాహ్! ఇక మూవింగ్ టు కన్నతల్లి జన్మభూమి మన మన భారతదేశం, మన మన ఇండియా, సౌత్ ఆఫ్రికాలో ఫేవరెట్స్‌గా స్టార్ట్ అయిన సీరీస్‌లో ఇప్పుడు ఓడిపోబోతోందా అనే క్వెషన్స్ వచ్చినాయి. విరాట్ కోహ్లీ టీమ్ లిస్ట్‌లో లేకుండే సడెన్‌గా కేఎల్ రాహుల్ నడుచుకుంటూ వచ్చాడు టాస్‌కి. ముందు సో, అదే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ విహారీ పెద్ద అన్న షాక్. తెలుగులో మాట్లాడిన స్టంప్ మైక్ సంభాషణ నీకు వినపడిందా? సిరాజ్ లేదు తోటి? రాజు. యాక్చువల్‌గా నాకు వినిపియలే. నాకు చాలా వినిపించినాయి. స్టంప్ మైక్‌లో పంత్ చేసే అల్లరి, మరియర్ ఎరాస్మస్ చేసే కామెంట్స్, సిరాజ్ అన్న చేసే చిలిపి చేష్టలు అన్నీ పట్టుకున్నా గానీ, విహారీ మాట్లాడిన తెలుగు పలుకులు మాత్రం వినిపియలే. అది చాలా అంటే లక్కీగా హాట్‌స్టార్‌లో కొంచెం ఆ రివైండ్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను 2, 3 సార్లు అది రివైండ్ చేసుకొని వాల్యూమ్ గట్టిగా ప ప ఇంక్రీజ్ చేసుకొని టీవీకి చాలా దగ్గరగా వెళ్లి విన్నాను. సో, బేసిక్‌గా సిరాజ్ అంటే తను రాగానే వ వ ఎక్కువ శాతం తనకి స్ట్రైక్ ఇవ్వకుండా, ఎందుకంటే లాస్ట్ వికెట్ కాబట్టి వీలైనంత రన్స్ అక్కడ చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. ఎందుకంటే నీకు లీడ్‌ని గనక నువ్వు 250, 250 నుంచి అలా పైకి తీసుకెళ్తూ ఉంటే న్యాచురల్‌గా నీకు బౌలింగ్ టీమ్ ఇంకా ప్రెషర్‌లో పడిపోద్ది. అండ్ మనకి లాస్ట్ బ్యాటింగ్ వాళ్ళే చేయాలి కాబట్టి అడ్వాంటేజ్ ఉంటది కాబట్టి విహారీ పాపం ప్రయత్నం చేస్తున్నాడు. చాలా రన్స్ కొట్టాలి, బౌండరీలు కొట్టాలని. సో, ఆ క్రమంలో సిరాజ్‌కి స్ట్రైక్ ఇచ్చేటప్పుడు బ ఒకసారి మామూలుగా హిందీలో అడిగాడనమాట. "ఏక్ బాల్‌తో ఖేలేగా నా" అన్నాడు. అది అయిపోయిన తర్వాత ఒక బాలు తను సిరాజ్ ఒక లాస్ట్ బాల్ ఫేస్ చేయాలనుకుంటా. 4, 5 బాల్స్ తిను ఆడేసాడు. లాస్ట్ బాల్ ఫేస్ చేయాలనుకుంటా. మనోడు పరిగెట్టుకుంటూ స్ట్రైకర్స్ ఎండ్ దగ్గరికెళ్ళి, "అరే! హాఫ్ స్టంప్ ముందు నుంచొని అడ్డం పెట్టురా" అన్నట్టుగా అన్నాడు. అడ్డం పెట్టు అనేది మాత్రం చాలా క్లియర్‌గా వినపడింది. అడ్డుపెట్టు, అడ్డం పెట్టు అని క్లియర్‌గా వినపడింది. ఆఫ్ స్టంప్ అనేది కూడా చాలా క్లియర్‌గా వినపడింది. సో, ఇంకా దాని ముందు వెనక నేచురల్‌గా మనకు తెలుగులో మనకు అర్థమయ్యే పలుకులే కాబట్టి, సో, విహారీ తను సిరాజ్‌తో ఆ మాట్లాడిన మాటలు విన్నప్పుడు మాత్రం కొంచెం నాకు గల్లీ క్రికెట్ డేస్ మన స్కూల్ రోజుల్లో ఉన్న క్రికెట్ రోజులు గుర్తొచ్చాయన్నమాట. ఎందుకంటే మనం గూడా కొన్ని కొన్ని సార్లు ఆ రోజుల్లో క్రికెట్ ఆడుకున్నప్పుడు మనం గల్లీ క్రికెట్ ఆడుకున్నా, స్కూల్‌లో ఆడుకున్నా క్రికెట్ ఆడినప్పుడు ఇంకా అదే ఒక ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఫీల్ అయిపోతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అది చాలా న్యాచురల్. ఎస్పెషల్లీ ఇండియాలో మనకున్న క్రికెట్ పైన ఉన్న ప్యాషన్‌తో చూసుకుంటే న్యాచురల్‌గా ప్రతి ఒక్కళ్ళు చిన్న వీధిలో ఆడేవాళ్ళు కూడా అదొక వరల్డ్ కప్ ఫైనల్‌లా ట్రీట్ చేస్తారు. సో, అలాంటప్పుడు మనం జనరల్‌గా కొంచెం బ్యాటింగ్ అస్సలు రానోళ్ళు కొంతమందుంటారు. ఒక ఇద్దరు, ముగ్గురుంటారు టీమ్‌లో. సో, అలాంటి వాళ్ళకి సాధారణంగా ఆపోజిట్ సైడ్‌లో ఉన్నోడు ఎప్పుడు చెప్పే మాట ఇది. "అరే! అడ్డం పెట్టురా జస్ట్ నువ్వేం చేయకు బాలొస్తది అడ్డం పెట్టు చాలు" అని అంటా ఉంటారు. సో, నాకు విహారీ ఆ మాట సిరాజ్‌తో అనగానే నాకు ఆ మెమోరీస్ గుర్తొచ్చినియి. సో, టాకింగ్ అబౌట్ మెమోరీస్ ఇప్పుడు మరి సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఫస్ట్ టెస్ట్ ఇండియా వాళ్ళు ఒక అద్భుతమైన ఫస్ట్ టైమ్ సెంచురీన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలవడం, ఆ మెమోరీస్ ఎంజాయ్ చేసే లోపే మరలా జోహాన్నెస్‌బర్గ్‌లో మరి ఒక అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. సో, ఎట్లయితే సౌత్ ఆఫ్రికాకి సెంచురీని కంచుకోవటనో, అసలు మన ఇండియన్ టీమ్‌కి సౌత్ ఆఫ్రికాలో ఒక చిన్న కంచుకోటుంది. దాని పేరే జోహాన్నెస్‌బర్గ్. ఇప్పటివరకు ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల్లో ఎప్పుడు జోహాన్నెస్‌బర్గ్‌లో ఓడిపోలేదట మనం. సో, ఆ రికార్డ్‌ని సౌత్ ఆఫ్రికా వాళ్ళు బ్రేక్ చేశారు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా కంప్లీట్‌లీ డిజర్వ్డ్ విన్నింగ్. అంటే అది ఎందుకు అంటే సింపుల్‌గా డీన్ ఎల్గార్ అనే ఒక కెప్టెన్ వాళ్ళకి ఉండడం. అండ్ తాను టీమ్ రెస్పాన్సిబిలిటీని నెత్తినేసుకొని అసలు వికెట్ ఇవ్వను నేను. నన్ను ఎంతైనా చేసుకోండి. నాకు నాకు ఎన్ని బాల్‌లైనా ఎయండి. నన్ను ఎంత స్పీడ్‌తో అయినా కొట్టడానికి బాల్లేయండి. బాల్ పిచ్ మీద పడి ఇటు తిరిగినా, అటు తిరిగినా నేను మాత్రం అక్కడే ఉంటా అన్నట్టు ఆడాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో కూడా మన వాళ్ళని బాగా ఫస్ట్రేట్ చేశాడు. ఇప్పుడే కాదు మనం మనం లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా మాట్లాడుకున్నాం. డీలెల్ గారంటే మన వాళ్ళకి చాలా కోపం. ఎందుకంటే నువ్వన్నావు. ఏ బ్యాట్స్‌మన్ అయితే నిన్ను బాగా ఏడిపిస్తాడో ఆ బ్యాట్స్‌మన్ అంటే చాలా కోపం ఉంటది బౌలర్స్‌కి అపోజిషన్‌కి అని. సో, నో వండర్ మన వాళ్ళు తన చేతిలో అసలు ఇప్పటివరకు కూడా తన మీద ఓకే. కాన్ఫిడెంట్‌గా ఓకే. ఈడిని ఈజీగా ఔట్ చేయొచ్చని మాత్రం చెప్పుకోలేరు. ఈ బుమ్రా అయినా, షమి అయినా, ఆఖరికి లార్డ్ ఠాకూర్‌కు కూడా సాధ్యం కాలేదు. సో, ఏమంటావు లార్డ్ ఠాకూర్ బౌలింగ్‌లో స్పెషాలిటీ గురించి
వాళ్ళ సొంత టీమ్మేట్స్‌కి అర్థం కావట్లేదు. ఇప్పుడు అశ్విన్ అయితే ఎమోషనల్ అయిపోయి తమిళ్‌లో అంటుండే, నీకు ఠాకూర్ ఎంతో కొద్దో గొప్పో సీఎస్‌కేలో ఆడుతూ తమిళ్ నేర్చుకొని ఉంటాడు కదా! ఎనరా బండ్రింగే అనుకుంటా అంటుండే. నువ్వు ఏమేస్తున్నావురా బాల్, నువ్వు ఏమేస్తున్నావు, పడి ఏమైతుంది అసలు అని. అండ్ హానెస్ట్‌గా నిజంగా ఠాకూర్ అది అసలు శార్దుల్ ఠాకూర్ కాదు అక్కడ బౌలింగ్ వేస్తుంది, కర్ట్లీ ఆంబ్రోస్ ఏమో అనుకున్నాను నేనైతే. అంటే ఇప్పుడు ఈవెన్ నువ్వు ఎల్గార్ గురించి చెప్తున్నప్పుడు ఎల్గార్ తను ప్రెస్‌లో కూడా చెప్పాడు. అంటే జనరల్‌గా తను కొన్నిసార్లు బౌన్సర్స్ వేసినప్పుడు గానీ, లేదు బాల్ కొంచెం ఆక్వర్డ్ హైట్‌లో వచ్చినప్పుడు తను అంటే హి ఈస్ రెడీ టు గివ్ హిస్ బాడీ. అంటే నా శరీరం పైన ఎక్కడ బాల్ తగిలినా ఏం పర్లేదు. నాకు నొప్పొచ్చినా పర్లేదు, రక్తం గారినా పర్వాలేదు. నా వికెట్ మాత్రం సచ్చినా ఇచ్చేది లేదనే రకంగా అలా ఆడాడు. అండ్ తను చెప్పాడనమాట. కొంతమంది ఈ అప్రోచ్‌ని మూర్ఖత్వం అనుకుంటారు. కొంతమంది ఈ అప్రోచ్‌ని మొండితనం అనుకుంటారు. మీరు ఏదన్నా అనుకోండి. నాకు మాత్రం నా టీమ్ గెలవాలి. సో, నా టీమ్ గెలిచే ప్రాసెస్‌లో నన్ను ఎవరేమని అనుకున్నా ఏం పర్వాలేదు. నేనైతే నేననుకునేది నేను మొండోడిని. సో, నేను అలాగే ఆడతాను. నా స్టైల్ ఆఫ్ ప్లే అయితే అలాగే ఉంటదని తను చాలా ఖరాఖండిగా చెప్పాడు. సో యాక్చువల్‌గా గ్రామ్ స్మిత్‌కి హలో బ్రదర్ లాగా ఉంటాడు కొద్దిగా. పర్సనాలిటీ కూడా అట్లానే ఉంటుంది. అవును. అంటే నిజంగా మరి గ్రామ్ స్మిత్ నువ్వు చెప్తున్నాయి బ్యాటింగ్ స్టాన్స్ చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు అరే! స్మిత్ అనగానే సిమెంట్ బస్తాలనేవాడు. ఏంట్రా అంటే తను స్టాన్స్ తీసుకున్నప్పుడు నీకు అసలే బౌలర్ వేస్తున్నప్పుడు అరే! గ్రేమ్ స్మిత్ ఆఫ్ స్టంప్, మిడిల్ స్టంప్ కొట్టాలంటే ఎలాగరా అని బౌలర్స్ తలకొట్టుకున్నారు. ఎందుకంటే నీకు కనపడేదనమాట. ఆ కళ్ళల్లోంచి ఆ యాటిట్యూడ్ కనపడేది. తను స్టాన్స్ తీసుకున్నప్పుడు కూడా అసలు వికెట్ మాత్రం ఇచ్చేయలేదమ్మా. నువ్వేదన్నా జేసుకో అనే రకమైనటువంటి ఒక మొండి వైఖరి కనపడేది గ్రామ్ స్మిత్‌లో. అండ్ తన స్టాన్స్ కూడా చాలా సాలిడ్‌గా ఉండేది. నువ్వు గ్రామ్ స్మిత్ వీడియోస్ చూసుకున్నా మనకు తెలిసిపోతది. తను టెస్ట్ క్రికెట్‌లో తన స్టాన్స్ ఎంత అంటే డిఫెన్స్‌కి గాని, షాట్స్ ఆడడానికి గాని ఏ ది సాలిడ్ బేస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, ఎందుకు ఎక్కువగా స్ట్రెస్ చేస్తారనేది నీకు స్మిత్ లాంటి ప్లేయర్స్‌ని చూసినప్పుడు తెలిసిద్ది. ఐయామ్ టాకింగ్ అబౌట్ గ్రేమ్ స్మిత్. ఎందుకంటే ఇప్పుడు స్టీవ్ స్మిత్ క్వైట్ అపోజిట్ అనమాట. తన టెక్నిక్ గురించి మనం వేరే ఎపిసోడ్‌లో వేరే టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. బట్ స్టిల్ అసలు ఈ డీన్ ఎల్గార్‌లో నీకు ఈ పర్టిక్యులర్ టెస్ట్ మ్యాచ్‌లో నువ్వు బాగా ఇంప్రెస్ అయిన విషయాలు ఏమేమి ఉన్నాయి? అంటే తను నీకు లూజ్ బాలొస్తే అసలు వదలకుండా బౌండరీలు కొట్టాడు. నీకు ఎప్పుడు బౌలర్స్ మిస్టేక్ చేస్తారా అని వెయిట్ చేస్తుండే. మంచి బాల్లేస్తున్నప్పుడు ఎలానో అలా ఈ బాల్‌ని ముట్టకూడదన్నట్టు ఆడుతుండే. సో, సింప్లీ ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఎట్లా ఆడాలి బ్యాటింగ్ అనేది డీలెల్ గారు ఈ 2 టెస్ట్ మ్యాచ్‌ల్లో చూపిచ్చాడు. అండ్ మనం ఇప్పుడు పుజారా గురించి చాలా చెప్పుకుంటాం, మాట్లాడుకుంటాం గానీ, ఈ పిచ్ మీద పుజారానే ఇక నా వల్ల కాదు డిఫెండ్ చేస్తుంటే మనం ఔట్ అయిపోతాము. మనం బాల్ మింగడం కాదు, ఎట్లా అంటే రన్స్ కొట్టాలని చెప్పి తను కౌంటర్ అటాక్ చేసాడు నీకు సెకండ్ ఇన్నింగ్స్‌లో. మనం చాలా చప్పట్లు కొట్టాం గానీ, ఈ పిచ్ మీద అందరూ బ్యాట్స్‌మెన్‌లు అట్లా ఆడితే సరిపోదు. ఎవరో ఒకళ్ళు యాంకర్ చేయాలి. ఎంత కష్టమైన పిచ్ అయినా గానీ టెస్ట్ మ్యాచెస్‌లో ఈ రహానే ఇంకా పుజారా పార్ట్నర్‌షిప్, ద పురానే పార్ట్నర్‌షిప్ గురించి అందరూ పాటలు రాయడం స్టార్ట్ చేశారు. ఇద్దరు ఎట్లయితే అటాకింగ్ ఆడుతుండారో. కానీ నాకు వాళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు నాకొకటి అనిపించింది ఏంటంటే, వాళ్ళు సర్వైవ్ కాలేక ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఊపేస్తున్నారు. ఎందుకంటే చాలా నీకు టాప్ ఎడ్జ్‌లు చాలా ఉండే రహానే ఇన్నింగ్స్ ఎస్పెషల్లీ. సో, అప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా కొంచెం ఫుల్ బాల్స్ ఏసారు, హాఫ్ వాలీస్ ఏసారు. కాబట్టి వాళ్ళ డిఫెన్స్ ఎక్కువ ట్రస్ట్ చేయలేకపోతున్నారు. అందుకే ఎక్కువ అటాక్ చేస్తున్నారేమో అనిపించింది. బట్ ఎల్గార్ అట్లా కాదు కదా! తను ఎన్ని సార్లు బీట్ అయినా, ఎన్ని సార్లు ఔట్ అయిపోతాడేమో అని అనుకున్నా గానీ, తన డిఫెన్స్‌ని తను ట్రస్ట్ చేసుకొని, ఎప్పుడైతే బౌలర్స్ టైర్ అయ్యారో, ఎప్పుడైతే బౌలర్స్ కాన్ఫిడెన్స్ పోయిందో, అప్పుడు నీకు ఈజీగా బౌండరీస్ కొట్టేసి, ఈజీగా 240 చేజని సింపుల్‌గా ఫినిష్ చేసాడు. సో, కంప్లీట్ క్యాప్టెన్స్ ఇన్నింగ్స్, క్యాప్టెన్స్ పెర్ఫార్మన్స్ అసలు కంప్లీట్‌లీ డిజర్వ్డ్. అంటే డీనెల్ గారు నేను కొద్దిగా చిన్నపాటి ఫ్యాన్ అయ్యాను. బట్ ఎవరి బ్యాటింగ్ అయితే పెద్ద ఫ్యాన్ అయిపోయానంటే కీగన్ పీటర్సన్ రాజు. సో, ఆల్రెడీ ఇప్పుడు గౌతమ్ గంభీర్ అయితే సౌత్ ఆఫ్రికాకి రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్‌మెన్ దొరికేసాడు అన్నాడు కీగన్ పీటర్సన్. సో, గౌతమ్ గంభీర్ చాలా మంచి టాలెంట్ స్కౌట్. సో, అండ్ నిజంగా నాకు కీగన్ పీటర్సన్ బ్యాటింగ్ చూస్తుంటే డెఫినెట్‌లీ వన్ టు వాచ్ ఔట్ ఇన్ ఫ్యూచర్. ఎయిడెన్ మార్క్రమ్ ఎట్లయితే అప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్, శాండ్ పేపర్ సిరీస్‌లో చూసి అందరూ అనుకున్నారు. అట్లాంటి బ్యాట్స్‌మెనే ఈ సిరీస్‌లో కీగన్ పీటర్సన్ ఉన్నాడు అనుకోవచ్చు మనం. అండ్ తెంబా బవూమా తను చూపిచ్చే టాలెంట్, తను చూపిచ్చే ప్రామిస్ ఎప్పుడు నెరవేరుతదా అన్నట్టు తను కోటా ప్లేయర్ అది ఇది అని చెప్పి అందరూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు.
బట్ అయినా తనలో ఒక టాలెంట్ కూడా ఉందని చెప్పేసి అసలు ప్రూవ్ చేశాడు. అండ్ తను తెంబా బహుమాన్ అందరూ సౌత్ ఆఫ్రికన్ టెండూల్కర్ అంటారు. సో తను ఎందుకు అంటారంటే తను ఆడే స్టేట్ డ్రైవ్ ఆన్ డ్రైవ్ సేమ్ టెండూల్కర్ లానే ఉంటాయి. సో ఈ 2 టెస్ట్ మ్యాచెస్ లో తెంబా బహుమా, డీన్ ఎల్గారు అండ్ ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఎస్పెషల్లీ కీగన్ పీటర్సన్ ఆడిన ఇన్నింగ్స్. సో వాళ్ళు సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ టీం కంటే బెటర్ మిడిల్ ఆర్డర్ ఉంది. అండ్ ఇండియన్ టీం కంటే ఆఫ్ కోర్స్ బెటర్ ఓపెనర్ ఒకడు ఉన్నాడు. హీఈస్ డీన్ ఎల్గార్. అవును. టెంబా బహుమేషన్‌లో మాత్రం ఒప్పుకోవాల్సిందే. పర్టిక్యులర్‌గా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఒక స్ట్రెయిట్ డ్రైవ్ కొడతాడు. అటుపక్క నుంచి ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ ఇంకా డ్రింక్స్ ఇవ్వడానికి ఉండే ప్లేయర్స్ కానీ, అసిస్టెంట్ కోచెస్ వీళ్ళందరూ కూర్చొని ఉంటారనమాట. బౌమా డ్రైవ్ చూసి వాళ్ళే స్టన్ అయిపోయారసలు. అంటే స్టన్ అవ్వడం అంటే నీకు అక్కడ రియాక్షన్ క్లియర్‌గా కనబడుతుంది. అబ్బా! అంటే జనరల్‌గా మనం గ్రౌండ్‌లో ఉండి మన ప్లేయర్స్ గాని, లేదు మన అపోజిట్ ప్లేయర్స్ గాని ఎవరైనా ఒక షాట్ ఆడినప్పుడు మనకి ఆ స్టన్ అయ్యే రియాక్షన్ ఉంటది చూడు. సో, అది నీకు అది చాలా క్లియర్ కనపడిందనమాట. అబ్బా! ఏం కొట్టాడురా అసలు ఏంట్రా షాట్ అబ్బా! అసల ఆ బ్యాట్ ఫ్లో ఏంటి? ఆ ఫుట్ వర్క్ ఏంటి? అని ఆ రకంగా నిజంగా నువ్వు సౌత్ ఆఫ్రికా 'టెండూల్కర్' అనడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎస్పెషల్లీ ఆ స్ట్రెయిట్ డ్రైవ్ చూసిన తర్వాత. సో, బౌమన్ దగ్గర నీకు ఇందాక మనం 'ఎల్గార్' విషయంలో ఎలా అయితే మాట్లాడుకున్నామో తన దగ్గర ఇక ఒక మొండి అంటే ఎలా అయినా సరే నా వికెట్ ఇవ్వకూడదనే ఒక మొండి మెంటల్ స్టెబిలిటీ అంటారో, లేదు ఆ మెంటల్ స్ట్రెంత్ అంటారో. సో, పట్టుదల. పట్టుదల. సో, నాకు తెలిసి బౌమా దగ్గర కూడా అది టన్నల్ ఉంది. ఏమాత్రం సందేహం లేదు అందులో. కాకపోతే బౌమాకి కొంచెం తను జనరల్‌గా కట్ షాట్స్ గానీ, డ్రైవ్స్ గానీ, నెక్స్ట్ తను లెగ్ సైడ్ ఆడే విప్ షాట్స్ గానీ, ఇవన్నీ చూసుకుంటే నువ్వు చెప్పినట్టుగా టాలెంట్ విషయంలో అయితే ఎక్కడా లేదు. బట్ కన్సిస్టెన్సీ విషయంలో కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల నాకు తెలిసి బౌమాకి ఎండ్ బేసిక్‌గా కన్వర్జన్ రేటు ఈ 2 టెస్ట్ మ్యాచ్‌ల్లోనే 3 50లు కొట్టాడసలు. ఆ 3 50లో ఒక్కటి కూడా నీకు 100గా కన్వర్ట్ చేయకపోవడమే బౌమా ప్రాబ్లమ్. 46 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక టెస్ట్ సెంచరీ కొట్టాడు. అది కూడా 5 ఏళ్ల క్రితం. సో, డెఫినెట్‌లీ తనకున్న టాలెంట్‌కి ఏమాత్రం న్యాయం చేసుకోవట్లేదు. అండ్ నాకెందుకో ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్‌లో న్యాయం చేస్తాడు. ఒక 100 కొడతాడు అనేమో నాకు భయంగుంది. సో, టాలెంట్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మరిప్పుడు టాలెంట్ అండ్ పొటెన్షియల్ అంటారు. ఇంకా అన్ని రకమైన సినోనిమ్స్ యాడ్ చేసేయొచ్చు. సో, 'కగిసో రబాడా'కి అసలు ప్రాబబ్లీ ఇప్పుడు ఇందాక నువ్వు 'ప్యాట్ కమిన్స్' గురించి ఎలా అయితే వరల్డ్స్ టెస్ట్ బౌలర్ అని అంటావో, ఒక్కొక్కసారి 'కగిసో రబాడా' వేసినప్పుడు 'ప్యాట్ కమిన్స్' లాంటోళ్ళు 10 మందొచ్చినా సరే 'రబాడాని' మ్యాచ్ చేయగలరా అన్న రకమైన ఫైర్‌తో వేస్తాడు. సో, నిజంగా మరి తను సెకండ్ డే ఎప్పుడైతే ఇండియా వాళ్ళు కొంచెం 'రహానె' అండ్ 'పుజారా' ఇద్దరు కొంచెం ఇండియాని ఒక మేనేజబుల్ లీడ్ పొజిషన్‌లోకి తీసుకెళ్ళి, డామినేట్ చేసే పొజిషన్‌లోకి తీసుకెళ్తున్న క్రమంలో ఉన్న మ్యాచ్‌ని నెక్స్ట్ డే వచ్చి 'రహానె', 'పుజారా' అండ్ అలాగే 'రిషబ్ పంత్‌ని' చాలా తక్కువ స్పేస్‌లో వాళ్ళ ముగ్గురిని ఔట్ చేసిన ఆ స్పెల్ ఏదైతే ఉందో, మరి ఆ స్పెల్‌ని నీకు ప్రత్యక్షంగా చూసే అదృష్టం దక్కిందా? మరి చూసిన తర్వాత నీకేమనిపించింది ఆ స్పెల్ చూసి? అన్‌ఫార్చునేట్‌లీ నేను లైవ్ చూడలేదు. నేను ఫాలో అయితుండే మ్యాచు. వీళ్ళు నెక్స్ట్ డే వచ్చినప్పుడు గూడా రహానె, పుజారా ఆడేస్తున్నారు. ఫాస్ట్‌గా ఆడుతున్నారు. అరెరెరే! వీళ్ళు వందలు కొట్టేస్తారా ఏంటి? ఓరిని మామూలు స్టేట్‌మెంట్ ఉండదు గదా! అనుకుంటున్నా. వెంటనే రబాడా ఒక్కసారి ఒక లెంత్ మీద సెట్ అయ్యాడు. సడెన్‌గా ఫట్ ఫట్ ఇద్దరు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఔట్ అయ్యారు. సో, దాన్ని బట్టి మనకు అర్థమైతుంది ఏందంటే, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఒక్కసారి కరెక్ట్‌గా లైనర్ లెంత్ ఏస్తే మన బ్యాటింగ్ లైనప్ కష్టపడుతోందని క్లియర్‌గా అర్థమవుతుంది. బ్యాటింగ్ లైనప్ ఇన్ ద సెన్స్ మన మిడిల్ ఆర్డర్. కేఎల్ రాహుల్ తప్ప కొంతవరకు మయాంక్ అగర్వాల్ తప్ప నాకు తెలిసి మొత్తం పైనుంచి కింద వరకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎవరు కంఫర్టబుల్ లేరు. ఇంక్లూడింగ్ రిషబ్ పంత్. విహారీ తనకున్న పట్టుదల ఎట్లయితే డీనెల్ గారికి ఉంటదో విహారీకి కూడా అట్లాంటి పట్టుదలే ఉంది. సో, తను సెకండ్ ఇన్నింగ్స్‌లో నిలదొక్కుకొని నీకు నాట్ ఔట్ ఉన్నాడు గాని ఎండ్ వరకు. ఈ మన మిడిల్ ఆర్డర్ నిజంగా మనల్ని బాగా దెబ్బ కొడుతుంది రాజు. అండ్ విత్ కోహ్లీ ఆర్ వితౌట్ కోహ్లీ. వాళ్ళు అంటే ఇట్లా అవును. అంటే ఆ ఫస్ట్ 30 టైమ్ బిలో అంట మనం యావరేజ్ చేస్తూ కోహ్లీ కెప్టెన్సీలో ఎప్పుడు 200+ మనం ఎప్పుడు ఓడిపోలేదంట. ఫస్ట్ టైమ్ అంటే కోహ్లీ ఆహ్, లేకపోవడం వల్ల మనం ఓడిపోయాము అది ఇది అని కొంతమంది నెట్‌లో ఇట్లాంటివన్నీ కామనేలే. బట్ నాకు తెలిసి కోహ్లీ ఉన్నా గాని నాకు తెలిసి పెద్ద డిఫరెన్స్ అయ్యి ఉండేది కాదు. అన్లెస్ కోహ్లీ తన
2018 సిరీస్ వర్జన్ కోహ్లీ వచ్చేసి ఒక 100 కొట్టుంటే తప్ప ఫస్ట్ ఇన్నింగ్స్. అంటే ఏమో తెలీదు. కొంతమంది కొన్ని క్యాప్టెన్స్ దే హ్యావ్ దిస్ థింగ్ దట్ దే కెన్ బ్రింగ్ ద బెస్ట్ ఔట్ ఆఫ్ దేర్ ప్లేయర్స్. అంటే ఇప్పుడు మనమేమి కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీని, కోహ్లీ క్యాప్టెన్సీని ఏం కంపేర్ చేసేది విషయం ఏం కాదు ఇక్కడ. అంత పెద్ద విషయం కూడా కాదు. కాకపోతే ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీనెల్ గారు ఉన్నాడు. డీనెల్ గారు ఎప్పుడైతే ఈ సెకండ్ డే ప్లే అయిపోయిందో, ఇండియా బోత్ రహానే అండ్ పుజారా క్రీజ్‌లో ఉండి కొంచెం డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు రబాడా దగ్గరికెళ్ళి ఎల్గార్ అన్నాడంట, "అరే! నువ్వు యూ ఆర్ హైలీ రెస్పెక్టెడ్ ప్లేయర్. నువ్వు అసలు నీ గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నావు రబాడా. నువ్వు నీ లెవెల్ వేరు. నువ్వు వేరు. నీ లెవెల్ వేరు. కానీ ఈ మధ్యన నువ్వు నీ లెవెల్‌కి తగ్గట్టు బౌలింగ్ ఎయట్లేదు" అనే రకంగా కొంచెం రబాడాకి అంటే తెలుసు కదా! ప్లేయర్స్ వాళ్ళకి వాళ్ళ హోమ్ కండిషన్స్‌లో ఏ ప్లేయర్ దగ్గర ఎలా మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ రాబట్టాలో వాళ్ళకి తెలుసు. సో, యాస్ ఎ కెప్టెన్‌గా ఎల్గార్ వెళ్లి కొంచెం రబాడాని ఫైరప్ చేశాడంట. కొంచెం ఇలాంటి మాటలని ఫైరప్ చేశాడంట. నాకు మరి నీ దగ్గర నుంచి బెస్ట్ అయితే లేదు ఈ మధ్యన. నిన్ను నువ్వు యూ ఆర్ నాట్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్ వెల్ అనేటట్టుగా ఒక 2, 3 స్టేట్మెంట్స్ వదిలాడంట. ఇంకా రబాడా నీకిప్పుడు ఒక బౌలర్‌ని పర్టిక్యులర్‌గా కొన్నిసార్లేంటంటే అపోజిషన్‌లో ఏదన్నా గొడవ అంటే మనకి కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్‌కి, బౌలర్‌కి మధ్యన ఏదన్నా గొడవ జరిగి తర్వాత బౌలర్ ఫైరప్ అయ్యి స్పెల్‌లో వికెట్లు తీయడం ఇలాంటివి మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. కానీ కొన్నిసార్లు ఒక కెప్టెన్ అవ్వచ్చు, లేదు టీమ్‌లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదు టీమ్‌లో ఉన్న కోచ్ అవ్వచ్చు. కరెక్ట్‌గా ప్లేయర్‌ని హ్యాండిల్ చేసేవాళ్ళు కొంతమందుంటారు. అంటే వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు మోటివేట్ అవుతారు. ఏం చెప్తే వాళ్ళ నుంచి బెస్ట్ రాబట్టొచ్చు అనేది. ఎందుకంటే అది ఇట్ వర్క్స్ 2 సైడ్స్ అనమాట. కొన్నిసార్లు ఏంటంటే అలా చెప్పినప్పుడు ఇట్ కెన్ బ్యాక్ ఫైర్ కూడా అవుతది. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకి మీద వాళ్ళు ప్రెషర్ పెంచుకొని బాగా ఆడాలనే ప్రాసెస్‌లో ఔట్ అయిపోవడం గానీ, లేదు బాగా బౌలింగ్ ఎయాలని ఎక్కువ ఆహ్, లైన్ అండ్ లెంగ్త్‌లో కన్సిస్టెన్సీ మిస్ అవ్వడం గానీ, లేదు ఎక్కువ పేస్ ఎయాలనే క్రమంలో వాళ్ళు రాంగ్ లైన్స్ వేయడం గానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు రబాడా ప్రూవ్ చేసుకున్నాడు. అంటే తనని ఎప్పుడైతే ఎల్గారా వెళ్లి కొంచెం తనని ఫైర్ అప్ చేసే రకంగా కొంచెం మాట్లాడాడో, తనలో రబాడా ఒక అంటే తను రబాడా ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి వచ్చినప్పుడు తన అనౌన్స్‌మెంట్ ఎంత గ్రాండ్‌గా ఉండేదో, అది మరలా ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. మనం ఈ రకమైనటువంటి క్వాలిటీ డేల్ స్టెయిన్‌లో ఎక్కువ చూసేవాళ్ళం. డేల్ స్టెయిన్ ఎక్కువ మంది తనేంటంటే ఎవరైనా బ్యాట్స్‌మెన్ ఎక్కువ స్ట్రెయిట్ డ్రైవ్‌లు కొడుతూ ఉన్నా, లేదు కంటిన్యూయస్‌గా 2, 3 ఫోర్‌లు కొడతా ఉంటే స్టెయిన్ ఇంకా నీకు ఫేస్ అంతా రెడ్‌గా అయిపోయి నీకు తెలిసిపోయేది. అయితే ఒక 150 కేస్ బౌన్సర్ వస్తుంది. లేదంటే ఫుల్ యార్కర్, ఇన్ స్వింగింగ్ యార్కర్ టైప్‌లో ఏదోటి ఏస్తాడని నీకు క్లియర్‌గా అర్థమైపోయేది. తను పీక్ స్టెయిన్ అనమాట అది. పీక్ డేల్ స్టెయిన్. సో, అలాగా మరలా త సౌత్ ఆఫ్రికాలో కగిసో రబాడ లాంటి ఒక ప్రామిసింగ్ బౌలర్ అండ్ దట్ టూ వాళ్ళ టీమ్ ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. ప్రెషర్‌లో ఉంది. క్వింటన్ డికాక్ లాంటి ఒక హై వరల్డ్ క్లాస్ ప్లేయర్‌ని కోల్పోయారు సౌత్ ఆఫ్రికా టీమ్ వాళ్ళు. సో, అట్లాంటిది బ్యాక్ ఫుట్ పైన ఉన్న టీమ్‌ని థర్డ్ డే వచ్చి తను ముగ్గురు అంటే ఇప్పుడు ఆ రోజు ఆ సిట్యుయేషన్‌లో ఇండియా థర్డ్ డేకి వెళ్తున్నప్పుడు ఎవరు మనకి ఇండియాకి బ్యాటింగ్‌లో సేవియర్స్ అంటే ఎవరైనా చెప్పే పేర్లయితే ఇవే. పుజారా, రహానే. ఎందుకంటే వాళ్ళిద్దరూ హైలీ ఎక్స్‌పీరియన్స్‌డ్. వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ చాలా సార్లు ఆడారు. అండ్ రిషబ్ పంత్ ఏంటంటే కొంచెం ఎక్స్ ఫ్యాక్టర్. నీకు తెలుసు రిషబ్ పంత్ ఏం చేయగలడనేది. ఎస్పెషల్లీ ఓవర్‌సీస్ కండిషన్స్‌లో ఏం చేయగలడనేది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి తను ఎక్స్ ఫ్యాక్టర్‌గా అనుకుని వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పుంటారు. ఎందుకంటే విహారీ తను ఇప్పుడు కోహ్లీ ప్లేస్‌లో వచ్చాడు. అండ్ అలాగే ఓవర్‌సీస్ కండిషన్స్‌లో తనకి అవకాశాలు చాలా తక్కువ. సో, విహారీని పక్కన పెట్టేసి వీళ్ళు ముగ్గురు అని అనుకుని ఉండుంటారు. వీళ్ళ ముగ్గురిని అంత త్వరగా ఎప్పుడైతే ఔట్ చేసాడో నాకు తెలిసి అక్కడే సౌత్ ఆఫ్రికా వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే. థిస్ ఈజ్ అవర్ గేమ్ టు లూజ్ అని వాళ్ళకి అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చుంటది నాకు తెలిసి. యాహ్! రాజు. అంటే రబాడాని అందరూ ఈ మధ్య సరిగ్గా ఏయట్లేదు. లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి సరిగ్గా ఏయట్లేదు. ఆ పాత రబాడా వేరంటారు గానీ, రబాడా రికార్డ్ చూసుకుంటే, ఇప్పుడున్న కరెంట్ క్రికెటర్స్‌లో తనకంటే బెటర్ స్ట్రైక్ రేట్ ఎవ్వరికీ లేదు. అసలు నీకు బుమ్రాకి నీకు ఉండే స్ట్రైక్ మనం బుమ్రా గురించి మాట్లాడుకుంటాం. ఇన్ని వికెట్లు తీస్తాడు అది ఇది అని. తన స్ట్రైక్ రేట్ 52. నీకు స్కైల్ జేమిసన్ లాస్ట్ 2 ఇయర్స్‌లో అసలు బాలేస్తే వికెట్ తప్ప ఇంకేం పడట్లే అనుకున్నాం. తన స్ట్రైక్ రేట్ 43. అట్లాంటిది రబాడా నీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు? 2015 నుంచి ఆడుతున్నాడు. తన స్ట్రైక్ రేట్ 41. తను 2, 3 ఇయర్స్ నుంచి బ్యాడ్ ప్యాచ్ అనుకుంటే, మరి బ్యాడ్ ప్యాచ్ ఉన్నా గాని మరి ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడంటే, ఈవెన్ దో ఇట్ నాట్ హిస్ బెస్ట్, రబాడా ఈస్ ఎ డామ్ గుడ్ బౌలర్. అది మనం అంతా అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో కూడా బెస్ట్ ఏం కాదు. ఎన్ని నో బాల్లేసాడు రబాడా, ఎన్ని ఎక్స్‌ట్రాస్ ఇచ్చాడు. కానీ అయినా గాని వికెట్ టేకింగ్ బాల్స్ ఏసాడా లేదా? నీకు నీకు మ్యాచ్ అరే ఇట్లా స్లిప్ అయిపోతుంది సౌత్ ఆఫ్రికా చేతిలో నుంచి అనుకుంటే,
ఇమ్మీడియట్‌గా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లని ఇంటికి పంపించేసాడు. సో, అంటే డెఫినెట్‌లీ రబాడా లాంటి బౌలర్ సౌత్ ఆఫ్రికాకి ఐ థింక్ ఈజీలీ ఇప్పుడు ఆలన్ డొనాల్డ్, డేల్ స్టేన్, మక్కాయా యాంటోనీ వీళ్ళ తర్వాత ఇక నెక్స్ట్ బెస్ట్ ఐ థింక్ రబాడానే. సో, రబాడా గురించి మాట్లాడుకున్నాం. మరి మార్కో యాన్సన్ అండ్ అలాగే జస్‌ప్రీత్ బుమ్రా మధ్య జరిగిన మాటల యుద్ధం చూసావా మరి? వామ్మో! అదైతే ఏదో మరి బుమ్రానే స్టార్ట్ చేసాడేమో చిన్నగా అనిపించింది నాకు. తనేదో బౌన్సర్ ఏసి ఇట్లా పోతుంటే అరెరెరెరె! మనం ఒకటేరా మనం బౌలర్స్ అది కూడా మనం ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ నాకు బౌన్సర్ ఏస్తావా అన్నట్టు ఏదో అన్నాడా? దానికి ఏందిరా ఏంది ముంబై ఇండియన్స్ ఏంది నువ్వు ఏంది అయితే ఏంది ఇప్పుడు చూడు నా ఛాతీ మీద ఏముంది చూడు అసలు. ఇప్పుడు అన్నట్టు రెస్పాండ్ అయ్యాడు. నిజంగా చాలా నాస్టీ ఉన్నాడబ్బా! చాలా నాస్టీగా మాట్లాడాడు. లిప్ రీడింగ్‌లో పీహెచ్‌డీ చేసావా నువ్వు? మరి ఎట్లయితే మన సత్తా నువ్వేలో సునీల్ పీహెచ్‌డీ చేసాడో మనం కూడా సునీల్‌ని ఫాలో అయిపోయాలిలే. అవును. అంటే నిజంగా అంటే నేను చూసినప్పుడు నాకేం అర్థమైందంటే, మనవాడు వేసిన బౌన్సర్ కొంచెం ఆక్వర్డ్ హైట్‌లో ఎళ్తది. బుమ్రా పుల్ చేయడానికి ట్రై చేస్తాడు గానీ, కొంచెం కంట్రోల్ ఉండదు. సో, కొంచెం నాకు తెలిసి అది ఆహ్, ఐ థింక్ ఎల్బోకి దగ్గరలోనో, ప చేతికి, రిస్ట్‌కి దగ్గరలోనో ఎక్కడో తగులుతది సంథింగ్. సో, తగిలినప్పుడు ఆటోమేటిక్‌గా నీకు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆల్రెడీ బ్యాక్ ఫుట్ పైనున్నారు. ఎలా అయినా ఈ మ్యాచ్ గెలవాలని చాలా డెస్పరేట్‌గా ఉన్నారు. అండ్ మార్కో యాన్సన్ తను రీసెంట్‌గానే టెస్ట్ డెబ్యూ కూడా చేశాడు. సో, ఆటోమేటిక్‌గా ఫైర్ ఉంటది. సో, తను కళ్ళలోంచి ఒక రకమైనటువంటి రియాక్షన్ వచ్చిందనమాట. ఏంట్రా నన్ను కొడతావా పుల్ షాటు? కొట్టు మిడిల్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం అనే టైప్‌లో ఏదో సంథింగ్ అన్నాడు. మరి బుమ్రా తగ్గుతాడేంటి? బుమ్రా కూడా మరి ఇలా చేయి చూపించాడు. దగ్గర రా మాట్లాడుకుందాం రా దగ్గర రా అని చెప్పి బుమ్రా చేయి చూపించాడు. అది చాలా కానీ అన్‌క్యారెక్టరిస్టిక్ అబ్బా! బుమ్రా నుంచి. అంత కోపం ఎప్పుడూ చూపెట్టలే. బుమ్రా తనకు షార్ట్ కెరియర్‌లో ఈ ఏదైనా లాస్ట్ షార్ట్ బౌలింగ్ ఏం రూపంలో కాదు మనకు చూపించేవాడు గానీ, దాంట్లోంచి మరి మాటలెప్పుడు అంత ఎక్కువ లేదు బుమ్రా విషయంలో. అంత ఎక్కువ మాట్లాడి ఇప్పుడు మళ్ళీ బౌలింగ్‌లో అది ఎఫెక్ట్ అయింది. తను సెకండ్ ఇన్నింగ్స్‌లో బాగా ఫుల్లేసాడు. ప్యాడ్స్ మీదకేసాడు. ఈజీగా తనని ఆడేశారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. తను అంటే పిచ్ నుంచి వచ్చే హెల్ప్‌ని అసలు తను ఏమాత్రం యూజ్ హ్మ్. చేసుకోలేకపోయాడు. ఒక విధంగా అసలు ఈ చెప్పాలంటే ఒక పిచ్ పైన మినీ వన్ డే జరిగింది అంతే కదా! 2 ఇన్నింగ్స్‌లో మినీ వన్ డేస్ జరిగినియి. అంతే. వాళ్ళు 200 కొట్టారు. వీళ్ళు 200 కొట్టారు. మళ్ళీ వాళ్ళు 200 కొట్టారు. వీళ్ళు మళ్ళీ 200 కొట్టి మ్యాచ్ గెలిచేసారు. సో, సింప్లీ సో, ఇట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ మార్జిన్స్ ఇప్పుడు. మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు విహారీ బాగా అంటే వికెట్ ఇవ్వకుండా తను సిరాజ్‌తో ఆడుతూ, టేలర్స్‌తో ఆడుతూ నీకు క్రూషియల్ రన్స్ కొట్టుకున్నాడని చెప్పేసి నీకు. లాస్ట్ వికెట్ పార్ట్నర్‌షిప్ ఎంతో 30+ రన్స్ యాడ్ చేస్తారు. సో, ఆ 30 రన్స్ లేకపోతే ఇంకెంత ఈజీగా గెలిచేవాళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. అది ఇది ఇంకో రకంగా చూడొచ్చు ఇప్పుడు. అలా సిరాజ్‌కి ఫస్ట్ బాల్ స్ట్రైక్ ఇవ్వకుండా పోనీ విహారీ స్ట్రైక్ ఆపుకొని అట్లా అక్కడ సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ పేషెన్స్ కోల్పోతుండే. నీకు ఇష్టం వచ్చినట్టు షార్ట్ బాల్లేస్తుండే. బుమ్రా అండ్ షమి నీకు అంత ఆఫ్ కలర్ కనిపిస్తే నీకు ఫోర్త్ ఇన్నింగ్స్ మీద ఐ డోంట్ థింక్ ఈవెన్ 300 వుడ్ హావ్ మ్యాటర్డ్. ఎలా అయితే నీకు ఎయిడెన్ మార్క్రమ్ ఆడాడో ఫస్ట్ 5 ఓవర్స్ అక్కడే నాకు అర్థమైపోయింది మనం మ్యాచ్ గెలవమని. ఇట్ వాస్ అ సూపర్బ్ 38 రన్ ఇన్నింగ్స్. నా ఫేవరెట్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ మొత్తంలో ఈ 4 ఇన్నింగ్స్‌లలో ఆఫ్‌కోర్స్ ఎల్గార్ ఆడిన ఇన్నింగ్స్ ఐ రెస్పెక్ట్ సో మచ్. బట్ అడ్మిరేషన్ అయితే 100 ఇప్పుడు కీగన్ పీటర్సన్ ఇన్నింగ్స్ కూడా నేను చాలా అడ్మైర్ చేశాను. బౌమా ఆడిన బ్యాటింగ్, తన షాట్స్ కూడా చాలా ఇష్టం. కానీ తను ఏదైతే ఏడెన్ మార్క్రమ్ ఆడిన కవర్ డ్రైవ్స్, తను ఆడిన ఫ్లిక్ షాట్స్, తను ఆడిన ఆన్ డ్రైవ్ అంత అంత ప్రిటీ బ్యాట్స్‌మన్ అసలు ఎందుకట్లా ఆ బ్యాట్స్ మీద బాలేస్తే ఔట్ అయిపోతాడా అనిపిస్తది. సో, ఆ 38 రన్స్ చాలా ఇంపార్టెంట్ మనం అనుకుంటాం ఇప్పుడు. సింపుల్‌గా 240 రన్స్ టార్గెట్ కాస్త 200 రన్ టార్గెట్ అయిపోయింది. నీకు ప్రెషర్ అంతా ఇట్లా గాలి తీసేసినట్టు పోయింది. సో, అండర్ రేటెడ్ ఇన్నింగ్స్ మార్క్రమ్ ఆడిన 38 రన్స్. అవును. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా! టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ పైన ఉండే ప్రెషర్ అవ్వచ్చు, వాళ్ళ రోల్‌కి ఉండే ఇంపార్టెన్స్ గాని ఎంత కీలకం అనేది మనకి చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది ఇక్కడే. ఇప్పుడు ఈవెన్ యాషెస్‌లో కూడా ఎందుకు ఇంగ్లాండ్ వాళ్ళు అంత దారుణంగా స్ట్రగుల్ అవుతున్నారు, అంత ఘోరంగా ఎందుకు వాళ్ళు ఓడిపోతున్నారని చూసుకుంటే, మన వాళ్ళకి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్కోర్‌లు చూసుకుంటే తెలిసిపోద్ది. ఈరోజు నాకు తెలిసి ఇంగ్లాండ్ వాళ్ళు 30 ఎంతో కొట్టినట్టున్నారు. యాషెస్ సిరీస్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అదే వాళ్ళ హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్. నీకు అక్కడే స్టోరీ తెలిసిపోతుంది. సో, ఎప్పుడు గూడా అండి ఈవెన్ వాళ్ళు 2010, 11 ఆ టైంలో
ఇంగ్లాండ్ వాళ్ళు ఆస్ట్రేలియాలో యాషెస్ గెలవడంలో బోత్ అలిస్టర్ కుక్ అండ్ ఆండ్రూ స్ట్రాస్ ప్లే చేసిన రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఒకసారి ఆ స్కోర్ కార్డ్స్ ఓపెన్ చేసుకుంటే తెలిసిపోద్ది వాళ్ళు ఎన్ని బాల్స్ ఆడారు, ఎన్ని రన్స్ కొట్టారనేది. దీనికి తోడు మన సిరాజ్ మియా ఏమో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ ఏస్తూ హామ్‌స్ట్రింగ్ పుల్ చేసుకున్నాడు. సో, ఆల్రెడీ నీకు షమీ ఫామ్‌లో లేడు. కన్సిస్టెంట్‌గా ఎయట్లే. బుమ్రా ఏమో కోపం మీద సరిగ్గా బౌలింగ్ లెన్స్ హిట్ చేయట్లేదు. సో, మొత్తం భారం అంతా లార్డ్ మీద దోసేశారు. భగవంతుడా మమ్మల్ని కాపాడు అని. అంటే మళ్ళీ ఇట్లాంటి పెర్ఫార్మన్స్ స్ ఠాకూర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయగలమంటావా? ఆర్ ఈడు వన్ పెర్ఫార్మన్స్ వండర్ అంటావా? తనేస్తున్న వాబుల్ సీమ్ గురించయితే ఒక పుస్తకమే రాయొచ్చు రాజు. అవును. శార్దుల్ ఇప్పుడు ఠాకూర్ సిరాజ్ ఏసే వాబుల్ సీమ్, సిరాజ్ ఏసే కట్టర్‌లో ఒక రకం అయితే, ఠాకూర్ ఇంకో రకం అసలు. అవును. అంటే ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో పర్టిక్యులర్‌గా నీకు పేస్ ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్. ఒకవేళ పేస్ లేకపోకుండా కొంచెం మీడియోకర్ పేస్ అనుకో అంటే మేబీ సే అరౌండ్ 130స్‌లో నువ్వు రెగ్యులర్‌గా వేస్తావు. కానీ 140స్ అంత కన్సిస్టెంట్ కాదనుకో. సో, నీకు ఆ 130స్ వేసే బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కన్సిస్టెన్సీ లైన్ అండ్ లెంత్ అంటే పర్టిక్యులర్‌గా గుడ్ లెంత్ స్పాట్‌లో హిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈవెన్ స్కాట్ బాలండ్ ఎందుకు ఆస్ట్రేలియా యాషెస్‌లో అంత సక్సీడ్ అవుతున్నాడని చూసుకుంటే తను గట్టిగా ఆడింది 1.5 టెస్ట్ మ్యాచ్. తను స్టార్క్ తర్వాత హి ఈస్ ద మోస్ట్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ద యాషెస్. సో, అంటే ఎందుకు స్కాట్ బాలండ్ సక్సెస్ అని చూసుకుంటే ఒకే లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తాడు. పర్టిక్యులర్‌గా లెంత్ ఆ గుడ్ లెంత్ స్కిడ్డీ గుడ్ లెంత్ దగ్గర పిచ్ చేస్తాడు. ఎంతో కొంత పిచ్ నుంచి సహకారం వస్తది. సో, అయితే బాల్ ఎక్స్‌ట్రా జంప్ అన్నా అవుతది బ్యాట్స్‌మెన్ మీదకి. లేదు వాళ్ళు అనుకున్నట్టుగా ఏమనుకుంటారంటే నీకు ఎప్పుడైతే ఆ గుడ్ లెంత్ మీద వేసినప్పుడు బ్యాట్స్‌మెన్ కొంచెం ఇండిసిషన్ ఉంటది. అంటే నీకు ఫుల్ ఏస్తే ఈజీగా డ్రైవ్స్ ఆడొచ్చు. షార్ట్ ఏస్తే పుల్ గాని, కట్ షాట్స్ గాని ఆడొచ్చు. నీకు ఎప్పుడైతే గుడ్ లెంగ్త్‌లో ఉంటదో బాల్ మోస్ట్ ఆఫ్ ది బ్యాట్స్‌మెన్ నీకెంత టెక్నిక్ ఉన్నా, 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నా సరే, గుడ్ లెంగ్త్ బాల్‌ని ఆడడానికి నీకు మరి అంటే ఒక విధంగా చెప్పాలంటే గుడ్ లెంగ్త్ బాల్ నువ్వు ఆడాలనుకుంటున్నావంటే రిస్క్ తీసుకుంటున్నట్టే. ఎందుకంటే గుడ్ లెంగ్త్ బాల్ యూ కెన్ నెయిదర్ డ్రైవ్, యూ కెన్ నెయిదర్ కట్, యూ కెన్ నెయిదర్ పుల్. సో, ఇట్లాంటి సందర్భంలో నీకు సాఫ్ట్ హ్యాండెడ్ ప్లేయర్స్ మాత్రమే కొంచెం సక్సీడ్ అవ్వగలుగుతారు. అంటే అట్‌లీస్ట్ దే కెన్ నెగేట్ దోస్ కైండ్ ఆఫ్ కారిడార్ ఆఫ్ అన్‌సర్టెనిటీ అనేది ఉంటది చూడు. ఆ ఫిఫ్త్ స్టంప్ దగ్గర భాగంలో వేసే గుడ్ లెంగ్త్ బాల్స్‌ని నెగేట్ చేయడం చాలా ఛాలెంజ్ టెస్ట్ మ్యాచ్‌లో. సో, స్కాట్ బాల్ అంటే దాన్ని రెగ్యులర్‌గా వేస్తున్నాడు కాబట్టి ఆహ్, తను ఎడ్జెస్ రాబట్టగలుగుతున్నాడు. బ్యాట్స్‌మెన్‌ని ట్రబుల్ చేయగలుగుతున్నాడు. అండ్ అలాగే ఇప్పుడు మనం శార్దుల్ ఠాకూర్ గురించి మాట్లాడుకుంటే, శార్దుల్ ఠాకూర్ కూడా నువ్వు చెప్పినట్టుగా తను ఆ వాబిల్ సీమ్ స్పెషల్ అందులో కొంచెం హీ డెఫినెట్‌లీ మాస్టర్డ్ దట్ ఆర్ట్ ఆఫ్ యూజింగ్ ద సీమ్ అండ్ క్రియేటింగ్ దట్ మూవ్‌మెంట్ ఆఫ్ ద సర్ఫేస్ అండ్ ఆఫ్ ద సీమ్ యాస్ వెల్. కానీ పర్టిక్యులర్‌గా తను వేసే లెంత్స్ ఏవైతే ఉన్నాయో నేచురల్‌గా శార్దుల్ ఠాకూర్ ఈస్ నాట్ ఎ టాల్ బౌలర్. సో, తను టాల్ బౌలర్ కాదు కాబట్టి తనకు తెలుసు. తన లిమిటేషన్స్ తనకు తెలుసు. తనకు అంత అంటే కంపేర్ టు అదర్ బౌలర్స్ ఇప్పుడు బుమ్రాకైతే తనకుండే ఆ బౌలింగ్ యాక్షన్‌కి నేచురల్‌గా ప్రతి బాల్‌లో స్కిడ్డీ నేచర్ ఉంటది. ఎందుకంటే తన డెలివరీ యాక్షన్ చూసుకుంటేనే మనకు అర్థమైపోద్ది. తను అంటే మోర్ ఆఫ్ బాల్ పిచ్‌ని కరెక్ట్‌గా కిస్ చేసి వెళ్తదనమాట. నీకు కొంతమంది షమి లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళేంటంటే బాల్‌ని గుద్దుతారు. నీకు పిచ్ పైన బలంగా సీమ్ పైన పడి బాల్ డీవియేట్ అవుతది. శార్దుల్ ఠాకూర్ ఏంటంటే హి ఈస్ నెయిదర్ టూ హై తన హైట్ అడ్వాంటేజ్ అంత లేదు కాబట్టి, తనకున్న లిమిటేషన్స్‌లో సీమ్‌ని ఉపయోగించుకొని గుడ్ లెంత్ పైన కన్సిస్టెంట్‌గా ఒకే లెంత్ హిట్ చేశాడు. ఆ లెంత్ హిట్ చేసినప్పుడు నీకెలాంటి సర్ఫేస్‌లో అయినా పేస్ బౌలర్‌కి అసిస్టెన్స్ వచ్చినప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనేది మనకు ప్రూవ్ చేశాడు శార్దుల్ ఠాకూర్. సో, ఐ థింక్ తన కన్సిస్టెన్సీకి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. పర్టిక్యులర్‌గా గుడ్ లెంగ్త్‌లో. ఇప్పుడు ఈవెన్ ఇది అంతా మాట్లాడుతూ జనరల్‌గా శార్దుల్ ఠాకూర్ కన్సిస్టెన్సీ ఒకే సెంటెన్స్‌లో మనం వాడము. కానీ ఈ టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం కరెక్ట్ లెంత్ ఈ పిచ్ పైన ఏసాడు. కరెక్ట్ లెంత్ తను హిట్ చేసాడు. అది ఇన్ సౌత్ బిట్వీన్ లెంత్ ఆఫ్రికాకి ఏసాడనమాట. అందరు బౌలర్‌లు హిట్ చేశారు. అవును. ఫేజెస్‌లో. ప్రతిసారి హిట్ చేయకపోయినా మధ్యలో కొన్ని పీరియడ్స్‌లో వాళ్ళు ఓవర్ పిచ్ చేసినా గాని, ఆ కరెక్ట్ లెంత్ పైన ఎప్పుడైతే బౌలింగ్ ఏసారో మన వాళ్ళు ఔట్ అయిపోయారు. అవును. కానీ మన సైడ్ నుంచి ఠాకూర్ తప్ప ఎవరేయలే ఆ కరెక్ట్ లెంత్. సో, అక్కడే ఓడిపోయాం మనం. అవును. ఎందుకంటే అండ్ పర్టిక్యులర్‌గా అగైన్ ఈ టెస్ట్ మ్యాచ్‌లో రన్స్ చూసుకుంటే నీకు నియర్లీ 4 రన్స్ పెర్ ఓవర్ నడిచింది టెస్ట్ మ్యాచ్ మొత్తం. సో, నీకంటే అర్థమైపోతుంది. దాదాపు ప్రతి ఓవర్‌లో ఒక బౌండరీ బాల్ వస్తుంది. ఎవరేసినా ఏ టీమ్ అయినా సరే అని నీకు అర్థమైపోతుంది. సో, నీకు అట్లాంటి మ్యాచ్‌లో ఎవరైతే కొంచెం బౌండరీస్ డ్రై అప్ చేసి ఒకే లెంత్‌ని కన్సిస్టెంట్‌గా హిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తదని మనకి ఠాకూర్ ప్రూవ్ చేశాడు. అండ్ ఈవెన్ రబాడా కూడా పుజారా, రహానే పంత్‌ని ఔట్ చేసిన స్పెల్‌లో కూడా రబాడా కూడా ప్రూవ్ చేశాడు.
మరి ఇది బేసిక్ ఆయన ఎంత వాళ్ళు బౌలింగ్ మన బౌలర్స్ 100% వాడలేదు పిచ్‌ని అంత మంచిగా ఎయలేదు అనుకున్నా గానీ, రెస్పాన్సిబిలిటీ అయితే లైస్ విత్ ద మిడిల్ ఆర్డర్. ఎవ్వరో ఒక్కళ్ళైనా పెద్ద ఇన్నింగ్స్ ఆడుండాల్సింది. సో, దాని వల్లనే మనం మ్యాచ్ ఓడిపోయామని నేను అనుకుంటున్నాం. మరి కెప్టెన్ కోహ్లీ ఎవరి ప్లేస్‌లో వాపస్ రాబోతున్నాడనేది $1,000,000 క్వెషన్. మరి హనుమ విహారీ పురాణే ఉంచాలంట. పుజారా ఇంకా రహానే ఇద్దరు ఉంటారా? ఆర్ వాళ్ళిద్దరిలో ఒకళ్ళని డ్రాప్ చేస్తారా? ఆర్ మళ్ళీ వేటు మన విహారీ మీద పడతదంటావా? అన్‌ఫార్చునేట్‌లీ అయితే మరి విహారీ పైనే పడే అవకాశమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు బోత్ పుజారా అండ్ రహానేకి మేబీ దిస్ మైట్ బి దేర్ లాస్ట్ సిరీస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. వీఎమ్ నాట్ ష్యూర్. సో, జనరల్‌గా టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఎప్పుడు కూడా ఎక్స్‌పీరియన్స్డ్ ప్లేయర్స్‌కి ఉండే బ్యాకింగ్ డిఫరెంట్ ఉంటది. అండ్ రబాడా అంటున్నాను. ఈ రహానే నిన్నగాక మొన్నటి వరకు కూడా తను హి ఈస్ ద వైస్ కెప్టెన్ ఆఫ్ ది టెస్ట్ టీమ్. సో, తనకి తెలుసు అంటే లైక్ దట్ కోహ్లీకి పర్టిక్యులర్‌గా తను ఎక్స్‌పీరియన్స్డ్ ప్లేయర్స్‌కి ఉండే బ్యాకింగ్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ టీమ్ ఇప్పుడు సీరీస్ సినారియో కూడా ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు ఒకవేళ ఇండియా ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచెస్ గెలిచేసుంటే మేబీ కొంచెం డిఫరెంట్ అప్రోచ్ ఉండేదేమో. కానీ ఇప్పుడు ఎట్లైనా గెలవాలి. ఇట్స్ ఎ మస్ట్ విన్ సిట్యుయేషన్ అనమాట. సో, నీకెప్పుడు కూడా ఇట్లాంటి మస్ట్ విన్ సిట్యుయేషన్‌లో దే ఆల్వేస్ బెటర్ టు గో విత్ ఎక్స్‌పీరియన్స్ అని ఫీల్ అవుతారు. ఎట్లాంటి టీమ్ అయినా సరే దే వుడ్ రాదర్ ట్రస్ట్ దేర్ ఎక్స్‌పీరియన్స్డ్ ప్లేయర్స్ దాన్ ట్రైయింగ్ ఔట్ సమ్‌వన్ హూ ఈస్ నాట్ థాట్ రెగ్యులర్ ఇన్ ద టెస్ట్ సెటప్ ఎస్పెషల్లీ ఇన్ ఓవర్‌సీస్ కండిషన్స్ అండి. ఇప్పుడు విహారీ చూసుకుంటే తను రెగ్యులర్‌గా కూడా ఇప్పుడు టీమ్‌లో ఉన్నాడు గానీ, తనకు రెగ్యులర్‌గా అయితే ఇండియా టెస్ట్ టీమ్‌లో అవకాశాలు రావట్లేదు. సో, పుజారా అయితే ఆల్రెడీ ఇప్పుడు ఇలాంటి డూ ఆర్ డై సిట్యుయేషన్స్‌లో తను ఆడాడు చాలా మ్యాచెస్‌లో. తనకుండే గ్రిట్టి క్యారెక్టర్ గురించి వరల్డ్ క్రికెట్‌లో అందరికీ తెలుసు. సో, కొంచెం మన వాళ్ళు మరి అది ఎలా అయినా కంపల్సరీ గెలవాలి. సీరీస్ గెలవాలంటే టెస్ట్ గెలవాలి కాబట్టి, నాకు తెలిసి దే ఆర్ గోయింగ్ టు బ్యాక్ ద ఎక్స్‌పీరియన్స్డ్ డ్యూ ఆఫ్ బోత్ రహానే అండ్ పుజారా. మరి ఇప్పుడు సిరాజ్ ఇంజ్యూర్డ్. సిరాజ్ బదులు స్ట్రెయిట్ అవే ఇషాంత్ శర్మ వచ్చేస్తాడంటావా? క్రిక్ ఇన్ఫో వాళ్ళు చేసే పోస్ట్ మ్యాచ్‌లో డారెన్ కల్లినన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశాడు. ఇప్పుడు ఇండియన్ బౌలర్స్ చూసుకుంటే నీకు బుమ్రా, షమి, ఠాకూర్ అండ్ సిరాజ్. ఈ నలుగురు వికెట్ టేకింగ్ బౌలర్సే. నీకు ఆల్‌దో నీకు బుమ్రా నీకు కంటైనింగ్ లెన్స్ కూడా వేయగలడు. కానీ ఈ మ్యాచ్‌లో తను ఆ కోపంలో పడి నీకు వికెట్లు తీద్దాం, ఎప్పుడు వికెట్‌లను ఇరగ్గొడదామా, ఎప్పుడు సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్ ని బౌన్సర్ పెట్టి కొడదామా, ఇట్లా ఈ యాటిట్యూడ్‌తోనే ఉండే. సో, హోల్డింగ్ బౌలర్ ఎవరు లేకపోయారు. ఎవరైతే నీకు కన్సిస్టెంట్‌గా ఏసి నీకు వన్స్ పోకుండా బౌండరీ బాల్ లేకుండా ఏసే బౌలర్ కరువయ్యాడు. అశ్విన్‌ని కూడా నీకు సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్ టార్గెట్ చేశారు తనని ఎప్పుడైతే తీసుకొచ్చారో. సో, ఆ హోల్డింగ్ బౌలర్ లేకపోవడం వల్ల ఇప్పుడు నీకు ఫోర్త్ ఇన్నింగ్స్ చేసేసి నీకు 240 రన్స్ నీకు అక్కడనే నీకు 4, 5 బౌండరీలు కొట్టంగానే నీకు ప్రెషర్ పోతది. సో, ఇండియా మిస్డ్ ఇషాంత్ శర్మ అన్నాడు తన ఎక్స్‌పీరియన్స్‌ని అది అంతా. సో, నాకు తెలిసి ఇషాంత్ శర్మ వచ్చి అండ్ ఇషాంత్ శర్మ లెఫ్ట్ హ్యాండర్స్‌కి ఎంత బాగా ఏస్తాడో తెలుసు. వాళ్ళ అన్నయ్య జహీర్ ఖాన్ ఎట్లయితే గ్రామ్ స్మిత్‌ని ఔట్ చేసేవాడో ఈజీగా అట్లనే డీన్ గారిని ఔట్ చేస్తాడని నేను అనుకుంటున్నా. బట్ మనం షుడ్ బి బివేర్ ఆఫ్ ఏడెన్ మార్క్రమ్. నాకు చాలా భయంగా ఉంది. ఏడెన్ మార్క్రమ్ చాలా పెద్ద ఇన్నింగ్స్ ఆడబోతున్నాడు అని చెప్పేసి కేప్ టౌన్‌లో. అండ్ తనకున్న అంటే ఆ వీక్‌నెస్ అయితే షమి ఇంకా ఈ మొన్న మ్యాచ్‌లో అయితే శార్దుల్ ఠాకూర్ ఎంత మంచిగా ఎక్స్‌పోజ్ చేశాడో. ఏదో చిన్న ట్వీక్ చేసుకొనొచ్చి ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్‌లో మనల్ని హర్ట్ చేయబోతున్నాడు. ఒక ఓపెనర్ ఛాన్స్ అయిపోయింది. 2 టెస్ట్ మ్యాచ్‌ల్లో మన మీద రన్‌లు కొట్టేసాడు. ఖాతా ఫినిష్ అయిపోయింది. సో, ఏడెన్ మార్క్రమ్ ఖాతా ఇంకా మిగిలుంది. అండ్ బౌమా సెంచరీ ఎందుకో నాకు ఇదిగుంది. సో, మనం టాప్ గేమ్‌తో ఆడకుండా మళ్ళీ మనము మిడిల్ ఆర్డర్ అయిన ఇప్పుడు కోహ్లీ, రహానే అండ్ పుజారా ముగ్గురులో ఒక్కళ్ళు కూడా సెంచరీ కొట్టలేదంటే ఐ డోంట్ థింక్ విల్ విన్ ద సీరీస్ ఆర్ ద మ్యాచ్. అవును రాహుల్. ఆల్రెడీ కేఎల్ రాహుల్ ఆల్రెడీ తన తన వంతు న్యాయం చేశాడు. తన స్పాట్‌కి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియాని గెలిపించి. సో, ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగా ద ట్రయో ఆఫ్ కోహ్లీ, పుజారా అండ్ రహానే వీళ్ళపైన ప్రెషర్ ఉంటది. సో, వీళ్ళ ముగ్గురిలో కనీసం ఒక్కళ్ళైనా సెంచరీ కొట్టి కొంచెం టీమ్‌ని డామినేటింగ్ పొజిషన్‌లోకి తీసుకెళ్తే మనకేమన్నా అవకాశాలుంటాయి. ముగ్గురిలో ఇద్దరు కొట్టారంటే ఇక మ్యాచ్ సిరీస్ మనదే. ఇంక అందులో డౌటే లేదు. కానీ ముగ్గురిలో కనీసం ఒక్కరైనా ఒక వెలుగు వెలిగితే ఖచ్చితంగా మనకు ఛాన్స్ ఉంటది.
ముగ్గురు గనక మరి మళ్ళీ అండర్ పెర్ఫార్మ్ చేశారంటే ఇంక మరి మనకు అవకాశాలు తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు కొంచెం ఎక్స్‌ట్రా కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకిప్పుడు జనరల్‌గా రెగ్యులర్‌గా వాళ్ళ సెటప్‌లో ఉండే క్వింటన్ డికాక్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్‌ని కోల్పోయి వాళ్ళు టెస్ట్ మ్యాచ్ గెలిచారు. అంటే జనరల్‌గా వాళ్ళకి కూడా అది షాక్. ఇప్పుడు డీనియల్ గారు కూడా చెప్పాడు. నేనసలు షాక్ తిన్నాను. డికాక్ రిటైర్మెంట్ న్యూస్ తెలిసి అసలు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదనే రకంగా కొంచెం తను ఒక షాక్‌లో ఉండే అనమాట. అంటే నీకు అలాంటి కీలకమైన ప్లేయర్ క్వింటన్ డికాక్ ఈస్ నాట్ ఎ నార్మల్ ప్లేయర్. తను ఇప్పుడు తన మల్టీ ఫార్మాట్ రికార్డ్స్ చూసుకున్న తన టెస్ట్ క్రికెట్‌లో ఇప్పుడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ తర్వాత మరలా ఒక టెస్ట్ టీమ్‌కి కరెక్ట్‌గా గిల్‌క్రిస్ట్ టైప్ ఆఫ్ రోల్ పర్ఫెక్ట్‌గా ప్లే చేయగలిగింది ఎవరు? పంత్ ఇంకా హి ఈస్ వెరీ యంగ్ ఎట్ హిస్ కెరియర్. సో, తనకి ఆల్రెడీ గిల్‌క్రిస్ట్ టైప్ కంపారిజన్స్ ఆ గాబా టెస్ట్ మ్యాచ్‌లో చేసినా హి స్టిల్ హాస్ ఎ లాట్ టు ప్రూవ్ ఇన్ ద లాంగెస్ట్ ఫార్మాట్. కానీ క్వింటన్ డికాక్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్, ఇన్ ఓడీఐస్, టీ20s అన్నీ. సో, తన రిటైర్మెంట్ అయిన తర్వాత టీమ్ జనరల్‌గా వాళ్ళ బౌలర్స్ కూడా కొంచెం అంత రిథమ్‌లో లేరు. అండ్ ఫస్ట్ తను ఆండ్రిక్ నోకియా వాళ్ళ వన్ ఆఫ్ దేర్ మెయిన్ బౌలర్స్ తను ఇంజ్యూర్డ్ అవ్వడం. సో, ఇట్లాంటి సెట్ బ్యాక్స్ అన్నీ పెట్టుకొని కూడా వాళ్ళు కమ్ ఫ్రమ్ బిహైండ్ విక్టరీ లాగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలవగానే న్యాచురల్‌గా వాళ్ళ కాన్ఫిడెన్స్ డబుల్ అవుతది. సో, నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్‌లో డెఫినైట్‌లీ దే ఆర్ గోయింగ్ టు బి హై ఆన్ కాన్ఫిడెన్స్. సో, మరి సౌత్ ఆఫ్రికాని ఆపాలంటే ఖచ్చితంగా మన సీనియర్ బ్యాట్స్‌మెన్ అయిన నువ్వు చెప్పిన ముగ్గురు పేరులో ఎవరైనా ఒక్కళ్ళైనా సెంచరీ, ఒక పెద్ద సెంచరీ కొడితే ఖచ్చితంగా ఇండియా గ్రిప్‌లో ఉంటది. లేదంటే కష్టమే. సో, అసలు మనం ఇది సౌత్ ఆఫ్రికాలో గెలవడం అదొక ఫైనల్ ఫ్రాంటియర్. ఇంకా ఆస్ట్రేలియాలో గెలిచాం. ఇంగ్లాండ్‌లో గూడా ఆల్మోస్ట్ గెలిచినట్టే అనుకున్నాము. సో, ఇక్కడికి న్యూజిలాండ్‌లో గెలవకపోయినా సౌత్ ఆఫ్రికాలో గెలవడం పెద్ద అచీవ్‌మెంట్ అనుకుంటున్నాం గానీ, సో, ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళు కంప్లీట్ ఆపోజిట్. అమ్మ! మనం ఇండియా మీద టెస్ట్ మ్యాచ్ గెలిచామా? ఓహ్ మై గాడ్! అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ ఎండింగ్‌లో గూడా మన క్యాస్ నాయుడు ఇప్పుడు ఒక చిన్న డీటూర్ తీసుకుందాం. క్యాస్ నాయుడు అంటే ఇదేంటబ్బా మన తెలుగు పేరులా ఉంది అనుకుంటున్నారు. ఎవ్రీబడీ ఈజ్ అబ్సల్యూట్‌లీ రైట్. ఆవిడ యాక్చువల్ క్యాస్ అనేది షార్ట్ ఫార్మ్ ఫర్ కస్తూరి. వాళ్ళ 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 గ్రాండ్ పేరెంట్స్ బ్రిటిష్ కాలంలో సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయ్యారు. సో, తను మన తెలుగు అమ్మాయే. ఆవిడ కామెంటరీలోనే మనకు వినిపిస్తది. సౌత్ ఆఫ్రికా వాళ్ళ ఎక్సైట్‌మెంట్, వాళ్ళు ఎంత అన్‌ఎక్స్‌పెక్టెడ్ విక్టరీనో అనేది ఇది. సో, ఇట్లా ఈ పరంగా చూసుకుంటే ఆర్ డెఫినైట్‌లీ అండర్ అచీవింగ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అవును రాహుల్. సో, చూద్దాం మరి మనకి కేప్ టౌన్‌లో ఏమైనా సర్‌ప్రైజెస్ ఉంటాయా? లేదు మరి మన కోహ్లీ అన్న దగ్గర నుంచి మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆ సెంచరీ మనకి ఈ మ్యాచ్‌లో అయినా చూడబోతున్నామా లేదా అనేది మరి మనం చూద్దాము. సో, యాషెస్ చూస్తుంటే మరి నెక్స్ట్ ఫైనల్ డే ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు దాదాపు 360 ఎంతో కొట్టాలి. 350 ప్లస్ ఎంతో కొట్టాలి. సో, కొంచెం మరి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇంగ్లాండ్ వాళ్ళు డ్రా చేసుకుంటేనే పెద్ద విక్టరీగా భావించొచ్చు. సో, ఈరోజు కూడా థండర్ స్టార్మ్స్, రెయిన్ ప్రిడిక్షన్ ఉండే గానీ ఏమీ రాలేదు. అసలు గేమ్ ఇంటరప్టే అవ్వలేదు. సో, రేపు కూడా ఛాన్సెస్ తక్కువున్నాయి. సో, ఒకవేళ వెదర్ ఇంటరప్షన్ లేకపోతే మరి ఇంగ్లాండ్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారనేది చూడాలి. ఎందుకంటే ఇట్లాంటి కండిషన్స్‌లో బాల్ కొంచెం ఒక్కసారి సాఫ్ట్ అయినప్పుడు కొంచెం స్వింగ్ అండ్ సీమ్ అనేది నీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇప్పుడు సిడ్నీ ఏమి మరీ అంత ఇంప్రాబబుల్ సిట్యుయేషన్ అయితే కాదు. మనం సర్వైవ్ అవ్వచ్చు అనే సైన్స్ క్లియర్‌గా కనపడినియి. సో, ఇట్లాంటి పిచ్ పైన కూడా ఇంకా వాళ్ళు 1 ½ సెషన్‌లో ఆల్ ఔట్ అయిపోయి ఓడిపోయారంటే ఇంకా చాలా డిమోరలైజింగ్ ఉంటది. సో, ఆఫ్టర్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్ అట్‌లీస్ట్ వాళ్ళు ఈ టెస్ట్ మ్యాచ్ కనీసం విన్ విన్ అయితే ఇంకా అది వేరే లెవెల్‌లో ఉంటది. బట్ అది విన్ అయ్యే ప్రాబబిలిటీ ఇప్పుడు ప్రస్తుతానికైతే 1%, 2% ఉందంతే. కానీ డ్రా చేసుకుంటేనే అది వాళ్ళకి పెద్ద విక్టరీగా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే బెన్ స్టోక్స్‌కి తను బౌలింగ్ వేస్తున్నప్పుడు సైడ్ స్ట్రెయిన్ వచ్చి ఇంకా బౌలింగ్ వేయడం మానేశాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వేయలేదు బెన్ స్టోక్స్ బౌలింగ్. సో, బెన్ స్టోక్స్ ఐ థింక్ తన నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు కూడా చాలా తక్కువున్నాయి. ఒకవేళ ఆడినా మేబీ యాస్ ఎ బ్యాట్స్‌మెన్‌గా ఆడతాడేమో. బౌలింగ్ అయితే ఖచ్చితంగా వేయడు. అండ్ అలాగే జానీ బెయిర్‌స్టోకి వచ్చేసి ఆ బొటనవేలు గాయం గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ అలాగే జాస్ బట్లర్‌కి కూడా ఫింగర్ ఇంజ్యూరీ, తను కీపింగ్ చేస్తున్నప్పుడు ఇండెక్స్ ఫింగర్ ఇంజ్యూరీ అయింది. సో, జాస్ బట్లర్ కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో తను కీపింగ్‌కి రాలేదు. ఆలీ పాప్ వచ్చి సబ్‌స్టిట్యూట్ కీపింగ్ చేశాడు. సో, బట్లర్ కూడా నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ బట్లర్, స్టోక్స్ వీళ్ళు ముగ్గురు డౌటే. సో, స్టోక్స్ మేబీ ఆడితే ఇందాక చెప్పినట్టు బ్యాట్స్‌మెన్‌గా ఆడతాడంతే. అండ్ ఇంకొక ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే సామ్ బిల్లింగ్స్‌ని వాళ్ళు కవర్‌గా యాడ్ చేశారు. సో, హోప్‌ఫుల్లీ తన కల నెరవేరి తను నెక్స్ట్ హాబార్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడతాడని
అనుకుంటున్నా. బట్ చూద్దాం, ఫింగర్స్ క్రాస్డ్ మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్‌లో. సో ఐఎమ్ హోపింగ్ మనం ఎట్లనో అట్లా కోహ్లీ 71ని ఈ 2022లో చూస్తామని అనుకుంటున్నా. అలాగే రాస్ టేలర్ ఫేర్వెల్ టెస్ట్ మ్యాచ్ సగర్వంగా జరగాలనుకుంటున్నా న్యూజిలాండ్ విక్టరీతో. సో అంతటితో మనం ఎపిసోడ్ ముగిద్దాం. అండ్ ముగించే ముందు ఈ థర్డ్ వేవ్ అనేది మనం ఏదైతే భయపడ్డామో అదే జరుగుతుంది. సో వీఆర్ ఆల్రెడీ ఇన్ థర్డ్ వేవ్. సో కోవిడ్ అనేది ఫస్ట్ 2 వేవ్స్లో చుట్టుపక్కలంతా వినిపిస్తుండే, ఎప్పుడు మా ఇంటి తలుపు తడుతుందా అనుకున్నాం, కానీ మెల్లిగా ఇట్ హ్యాస్ కమ్ టూ క్లోజ్ టు కంఫర్ట్. సో వినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీ తీసుకోకండి. సినిమా థియేటర్లు ఇంకా ఓపెన్ ఉన్నాయి కదా అని చెప్పి పోదాము, రిపీట్లో పుష్ప సినిమా చూద్దాము ఇట్లా. ఎందుకు, పుష్ప అమెజాన్ ప్రైమ్‌లో వచ్చింది కదా మళ్ళీ. అందుకే జనాలకు ఎక్కడ థియేటర్కి మళ్ళీ మళ్ళీ పోతారని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అమెజాన్ లో రిలీజ్ చేసేసారు. RRR సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. సో అవును, రీసెంట్గానే మన టాలీవుడ్ ప్రాజెక్ట్ సోదరులు కూడా ఓటీటీ బెస్టా సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ అని ఒక ఎపిసోడ్ చేశారు. సో రాహుల్ చెప్పినట్టుగానే దయచేసి రిస్క్ చేయకండి. ఇప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్స్ కానీ, లేదు థియేటర్స్ కానీ, మాల్స్ కానీ, ఇట్లాంటి ప్లేసెస్కి వీలైనంత వరకు వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే డబుల్ డోస్ తీసుకున్న తర్వాత కూడా చాలామందికి కోవిడ్ వస్తున్నాయి. అండ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఎలా అయితే సడన్గా వితిన్ స్పాన్ ఆఫ్ డేస్లో కేసెస్ స్పైక్ అయినాయో, ఇప్పుడు కూడా దానికంటే డబుల్ మనకు కనబడుతున్నాయి నెంబర్స్. సో దయచేసి లైట్గా అయితే తీసుకోకండి. ప్లీజ్ స్టే సేఫ్ అండ్ ఆల్వేస్ మాస్క్ అప్ అండ్ శానిటైజ్ చేసుకోండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి దయచేసి, ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ సీరియస్. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే వ్యాక్సిన్ తీసుకుంటే సేఫ్ అని ఇలా చాలా స్టోరీస్ అవి చదివేవాళ్ళు, కానీ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నా వ్యాక్సిన్ తీసుకోకపోయినా కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆల్వేస్ బీ అలర్ట్ అండ్ బీ సేఫ్ అండ్ ప్లీజ్ అవాయిడ్ గోయింగ్ అవుట్ సైడ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. అసలే సంక్రాంతి టైం వచ్చేసింది. సో మామూలుగా పోయినేడు అందరం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో సంక్రాంతి తర్వాత ఏమైందో అందరం గుర్తు తెచ్చుకొని ఒకసారి. సో ఈసారి జాగ్రత్త పడి, సో జరుగుతున్న 3 వండర్ఫుల్ టెస్ట్ మ్యాచెస్ వచ్చే వారంలో అవి చూసుకుంటూ గడుపుదాం. మెల్లిగా సౌత్ ఆఫ్రికాలో ఎట్లయితే ఇప్పుడు ఒమిక్రాన్ పెరిగి తగ్గిపోయి ఇప్పుడు మంచిగా హ్యాపీగా వాళ్ళు రిసీడింగ్ ఫేజ్లో ఉన్నారు, అట్లానే మనం కూడా ఈ ఈ కర్వ్ పైకి వెళ్ళి దిగిపోయిన తర్వాత ఐపీఎల్ టైం వచ్చేస్తుంది, అప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు. సో చూడడానికి ఇంట్లో బోల్డంత కంటెంట్ మీ దగ్గర టీవీ కానీ స్మార్ట్ ఫోన్లో ఇప్పుడు అన్ని మూవీస్ హార్డ్లీ 10 days ఆగితే ఓటీటీలో కూడా వచ్చేస్తున్నాయి. ఏదైనా కానీ నాకు ఇండియాలో ఐపీఎల్ మ్యాచ్ చూడాలి. సో దానికోసం అందరూ సహకరించాలి. రూల్స్ ప్రకారం అందరూ ఇంట్లో ఉండాలి. ఇంకో వేవ్ అదేంటి ఐపీఎల్ టైంలో రాకుండా చూసుకోవాలి మనం. అవునవును. సో మీరు నిజంగా ఐపీఎల్ ఇవన్నీ స్టేడియంస్కి వెళ్ళి చూసే ఎక్స్పీరియన్స్ అవన్నీ రావాలంటే మనం వీలైనంత వరకు మనం జాగ్రత్తగా ఉంటే కొంచెం ఆ వేవ్ అనేది బ్రేక్ అవుతుంది. సో అప్పుడు కొంచెం సిచ్యువేషన్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎనీవేస్ మేము ఈ సబ్జెక్ట్లో అంత పెద్ద ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి మాకు తెలిసిన విషయాలు మా జాగ్రత్తలు కొంచెం పాటించమని క్రికెట్ నగరం పాడ్కాస్ట్ టీం అందరి తరపు నుండి ఇది ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ అపీల్. సో దయచేసి సీరియస్గా తీసుకోండి. సో డోంట్ టేక్ ఇట్ లైట్లీ మరి. చలో దెన్, అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, ప్రాబ్లీ నెక్స్ట్ వీక్, ఇది రాహుల్ సైనింగ్ ఆఫ్.